Right then. So let's just continue the discussion where we have left in the previous session. So we were discussing about the operators. Okay. So we have seen all the list of all kinds of operators in the previous class, and we have also discussed almost everything except one. Okay, we have left behind the bitwise operators because I need to explain a little bit of that concept on the board. Okay, so అంతకుముందు చూసిన operators అన్ని I'll just give a quick recap for a minute or so. So starting from arithmetic operators. So arithmetic operators and those are applied on the numbers we have all seen. So that is addition, subtraction, multiplication, division. And then we have floor division, modulo and power. Okay, these are operators that we will be using to perform those operations. And the output of them would be again any numeric data type only. Okay, again if you go to assignment operators, so assignment is nothing but the applying arithmetic operators and assigning back the value to the same variable. That is known as assignment operator. So it is used along with the operator. Okay, arithmetic operator to part 2 if equals to symbol use cheste dani assignment antamandi. So it is nothing but a equals to a plus 2, b equals to b minus 3 ila rase vaatni direct ga manam plus equals to minus equals to and direct ga raseskochu. That is what is assignment operators. Then we have seen comparison operators where we'll compare two things. Comparing means ఒకదానికొకటి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు. సో ఇలా డిఫరెంట్ కంపారిజన్స్ ఉంటాయి. ఫర్ దాట్ ఆల్సో వీ హ్యావ్ సర్టెన్ ఆపరేటర్స్ లైక్ డబల్ ఈక్వల్స్ to check whether both are equal or not equals to check whether both are unequal, and then greater than for, of course we know greater than 1, less than, greater than equals to and less than equals to, two more things where we can check for both of the comparisons in the same one. Either of them, if either of them is true, then we'll get true as the output. Okay, so that is what. So ఈ కంపారిజన్ ఆపరేటర్స్ కి నాకు వచ్చే అవుట్పుట్ ఏంటండి, దోస్ ఆర్ బూలియన్ వాల్యూస్, బికాస్ ఐదర్ ట్రూ వస్తుంది లేదా ఫాల్స్ వస్తుంది. ఇక్కడ నాకు న్యూమరిక్ రాదు. అండ్ దెన్ గోయింగ్ టు లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ దేని మధ్యలో అప్లై చేస్తామండి, బిట్వీన్ బూలియన్ వాల్యూస్ అంటే నాకు కండిషన్స్ మధ్యలో అప్లై చేస్తాను. సో బిట్వీన్ ట్రూ అండ్ ఫాల్స్ ఆర్ ట్రూ అండ్ ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్ ఇలాగా. అండ్ అఫ్ కోర్స్ లాజికల్ ఆపరేటర్స్ ఆర్ బైనరీ ఆపరేటర్స్, నేను ఆల్రెడీ చెప్పాను బైనరీ అంటే బిట్వీన్ టూ వాల్యూస్ మధ్యలో నేను అప్లై చేస్తే దాన్ని బైనరీ అంటారు. ఎక్సెప్ట్ వన్ విచ్ ఇస్ నాట్ అనేది ఒక్కటి యూనరీ ఆపరేటర్ అండి, బికాస్ నాట్ ఇస్ అప్లైడ్ ఆన్ అ సింగిల్ వాల్యూ, నాట్ ఆన్ టూ వాల్యూస్. ఓకే, సో అండ్ ఆర్ కి నేను ఆల్రెడీ నిన్న ట్రూత్ టేబుల్స్ చెప్పాను. అండ్ అనేది ఎప్పుడు ఫాల్స్ అవుతుందా, ఎప్పుడు ట్రూ అవుతుందండి, వెన్ బోత్ ఆర్ ట్రూ అప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. మిగిలిన అన్ని కేసెస్లో కూడా అది ఫాల్సే అవుతుంది. అదే ఆర్కి వస్తే వెన్ బోత్ ఆర్ ఫాల్స్ అప్పుడే ఫాల్స్ అవుతుంది, మిగిలిన ఏ కేసెస్లో అయినా కూడా అది ట్రూ అవుతుంది. దెన్ నాట్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ద నెగేషన్ అని కూడా అనొచ్చు, జస్ట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఆర్ వాల్యూ వీ హ్యావ్. ఓకే, అండ్ దీనికి కూడా అవుట్పుట్ మనకు బూలియనే వస్తుంది, బికాస్ ఆఫ్ కోర్స్ మనం వర్క్ చేసేదే బూలియన్ వాల్యూస్ మీద కాబట్టి. దెన్ గోయింగ్ టు మెంబర్షిప్ ఆపరేటర్. సో మెంబర్షిప్ అంటే ఏంటండి, టు చెక్ వెదర్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎనీ లిస్ట్ ఆర్ టపుల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది పార్ట్ కాదని చెక్ చేయడానికి మెంబర్షిప్ యూస్ చేస్తాం. దానికి ఇన్ అండ్ నాట్ ఇన్ అని టూ యూస్ చేస్తాం. ఇన్ అంటే ఇట్ ఈస్ పార్ట్ అని చెప్పడం, నాట్ ఇన్ అంటే ఇట్ ఈస్ నాట్ ద పార్ట్ ఆఫ్ అని. ఏది ట్రూ అయితే దానికి ట్రూ రిటర్న్ చేస్తుంది, ఒకవేళ ఫాల్స్ అయితే ఫాల్స్. దెన్ ఐడెంటిటీ కూడా అంతే అండి, సేమ్ ఈజ్ నాట్ అని యూస్ చేస్తాం. సో ఐడెంటిటీకి నార్మల్ అసైన్మెంట్లో ఉన్న డబల్ ఈక్వల్స్ టు, సారీ కంపారిజన్లో ఉన్న డబల్ ఈక్వల్స్ టుకి డిఫరెన్స్ ఏంటండి, ఇక్కడ కూడా డబుల్ ఈక్వల్స్ టు కూడా రెండు ఈక్వల్ కాదా చెక్ చేయడానికి. ఐడెంటిటీ కూడా సేమే, ఈజ్ అనేది కూడా రెండు ఈక్వల్ కాదా చెక్ చేస్తుంది. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే డబుల్ ఈక్వల్స్ టు అనేది వాల్యూస్ ని కంపేర్ చేస్తుంది, ఈజ్ అనే ఐడెంటిటీ ఆపరేటర్ అడ్రసెస్ ని కంపేర్ చేస్తుంది, నాట్ ద వాల్యూస్. దో బోత్ ఆఫ్ ద వాల్యూస్ లుక్స్ టు బి సేమ్, బట్ ఇఫ్ దే ఆర్ ఇన్ టూ డిఫరెంట్ వేరియబుల్స్ దెన్ ఇట్ ఇస్ టూ డిఫరెంట్ అడ్రస్ బీయింగ్ assign. So kabatti adi false istundi. That is how identity operator works. Now we'll be learning about the bitwise operators. The word bit itself tells us bits ante binary numbers andi. So zeros and ones ni bits antamu. So zeros and ones ante enti binary numbers, we all know. Okay, so ఇప్పుడు నేను bitwise operation గురించి డీల్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటండి, we have to know that that operator whatever we are seeing here is applied between two numeric data. ఓకే, నాట్ బిట్వీన్ లాజిక్స్ మధ్యలో అంటే ట్రూ ఆర్ ఫాల్స్ మధ్యలో అప్లై చేస్తే అది లాజికల్ అండ్ లాజికల్ ఆర్ అలా అవుతుంది. అదే నేను బిట్వీన్ నెంబర్స్ అప్లై చేస్తే ఇట్ బికమ్స్ అ బిట్వైజ్ ఆపరేటర్. సో బిట్వైజ్ ఆపరేటర్లో మళ్ళీ మనకు ఫ్యూ సింబల్స్ ఉన్నాయండి. సో ఆర్ కోసం మనము స్ట్రైట్ స్లాష్ యూస్ చేస్తాం, నాట్ ఫార్వర్డ్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్స్ అ స్ట్రైట్ స్లాష్. ఇది ఆర్ కోసం. అండ్ కోసం విల్ యూస్ అండ్ సింబల్. ఓకేనా, అండ్ దెన్ ఫర్ ఎక్సార్ విల్ యూస్ అ క్యాప్ సింబల్. This is for XOR. Okay, and for not we'll use this negation symbol. Okay, ఇది మీ ఫస్ట్
టాప్ 1 to 3s ఉంటాయి కదండి, దానిలో బిఫోర్ 1 మీకు ఇంకొకటి ఉంటుంది కీ, దాని మీద వస్తుంది అనమాట. దట్ ఇస్ టిల్డా సింబల్ అని కూడా అంటారు దాన్నే. ఓకే, దట్ సింబల్ ఇస్ కాల్డ్ as టిల్డా, బట్ హియర్ వి కాల్ ఇట్ as negation. ఓకేనా? సో ఇలా దీస్ ఆర్ ఆల్ ద ఆపరేటర్ సైన్స్ వి యూస్ టు పర్ఫార్మ్ దోస్ ఆపరేషన్స్. ఓకే, మరి ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి అనేది విల్ సీ వన్ ఆఫ్టర్ ద అదర్. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో మీకు అండ్ కి ఆర్ కి ట్రూత్ టేబుల్ చెప్పాను, గుర్తుందా? సో అండ్ అంటే ఏంటి, ఆర్. సో మ్యామ్ ఇక్కడ మరి ట్రూ ఫాల్స్ లేవు కదా, మరి అండ్ ఆర్ ఎలా అప్లై చేస్తాము అంటే, ఇక్కడ నాకు అన్నీ కూడా బైనరీ డిజిట్స్లో ఉంటాయి కాబట్టి జీరోని ఫాల్స్ అనుకోండి, వన్ అని ట్రూ అనుకోండి, లేదా మీరు జీరో ట్రూ అనుకోండి, వన్ ని మీ ఇష్టం అండి, ఎలా అయినా తీసుకోండి. యూ కెన్ కన్సిడర్ బోత్. సో జనరలీ జీరోని ఫాల్స్ అని, వన్ ని ట్రూ అని కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు అదే తీసుకుంటే నేను ఇక్కడ ఏమవుతుంది, సేమ్ థింగ్, ఇఫ్ ఐ జస్ట్ టేక్ ట్రూ ఫాల్స్, సో ఫస్ట్ ఏమవుతుంది, ఏ బికి వచ్చేసరికి ఇది ఏ అండ్ ఇది బి అనుకున్నాం అనుకోండి. సో వాట్ విల్ హ్యాపెన్, ఫస్ట్ ఏమో ట్రూ ట్రూ అనుకుంటే 1 1, ఓకే. దెన్ ట్రూ ఫాల్స్ అనుకుంటే 1 0, దెన్ యూ హ్యావ్ 0 1, దెన్ యూ హ్యావ్ 0 0. ఓకే, సో సేమ్ పైన రాసిందే ఇక్కడ కూడా రాస్తున్నాను నేను, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిట్స్ ఐఎమ్ రైటింగ్ ఇట్. ఓకే, దెన్ ఇప్పుడు నాకు ఆర్ టేబుల్ అండ్ అన్ని రాద్దాం మనం. ఒకటి వచ్చేసి ఆర్, ఇంకొకటి అండ్. సో ఆర్ ఎలా రిప్రజెంట్ చేస్తాం చెప్పండి, ఆర్ ఇస్ రిప్రజెంటెడ్ బై స్ట్రైట్ స్లాష్. ఓకే, అండ్ వచ్చేసరికి ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ampersand సింబల్. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఇస్ XOR. Okay, XOR cap తో చేస్తాము, and then after that we have not. Okay, which is negation, but negation అనేది యూనరీ ఆపరేటర్ కదా, నాట్ అనేది ఐదర్ నాట్ ఏ అన్న చేయొచ్చు లేదా నాట్ బి అన్న చేయొచ్చు. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ రైటింగ్. సో ఆర్ కి మనందరికీ తెలుసు 1 or 1 అంటే ట్రూ ఆర్ ట్రూ అని. సో ట్రూ ఆర్ ట్రూ బికమ్స్ ట్రూ కాబట్టి 1 వస్తుంది. ఓకే, దెన్ 1 or 0 అన్నా కూడా నాకు 1 వస్తుంది. 0 or 1 అన్నా కూడా 1 వస్తుంది. ఓన్లీ 0 or 0కి మాత్రం నాకు 0 వస్తుంది. ఓకే, అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ అండ్కి వచ్చేసరికి ఏమొస్తుందండి, సో వెన్ యూ గో టు అండ్ 1 and 1 అంటే 1 వస్తుంది. దెన్ 1 and 0 అని అంటే ఐ విల్ గెట్ 0. దెన్ 0 and 1 ఆల్సో 0, 0 and 0 కూడా 0. ఇప్పుడు ఎగ్జార్కి వచ్చేసరికి ఎగ్జార్కి ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందంటే, వెన్ బోత్ ఆర్ సేమ్, రెండు ట్రూ అయినా రెండు ఫాల్స్ అయినా కూడా అవుట్పుట్ ఫాల్స్ అవుతుంది. ఓకే, మిగిలిన కేసెస్లో ఇట్ విల్ బి ట్రూ, అంటే రెండు కూడా డిఫరెంట్ ఉంటేనే ట్రూ అవుతుంది. రెండు సేమ్ అయ్యాయి అనుకోండి, సేమ్ ఇన్ ద సెన్స్ బోత్ ఆర్ ట్రూ ఆర్ బోత్ ఆర్ ఫాల్స్, అంటే బోత్ ఆర్ వన్స్ ఆర్ బోత్ ఆర్ జీరోస్ అయితే అప్పుడు 0 అవుతుంది, విచ్ ఇస్ ఫాల్స్ అని అర్థం. ఓకే, రెండు డిఫరెంట్ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది, విచ్ ఇస్ 1. సో కాబట్టి నాకు ఎగ్జార్కి ఎలా వస్తుందంటే, ఫర్ 1 and 1 ఇట్ ఇస్ 0. ఓకే, 1 XOR 1 అంటే 0, 1 XOR 0 అంటే 1, మళ్ళీ 0 XOR 1 అన్నా కూడా 1, బట్ 0 XOR 0 అంటే again 0. Okay, this is how XOR works. So this is a little different from OR and AND operations. Okay, ఇవన్నీ లాజికల్ గేట్స్ అండి. ఇవి ఆల్రెడీ దీని యొక్క లాజిక్ డిజైన్ అయి ఉంది, ఇందులో ఏమి నేను స్పెషల్ గా తీసుకున్నది ఏం లేదు. దీస్ ఆర్ ప్రీ డిఫైన్డ్ లాజిక్స్. ఓకే, దట్ వర్క్స్ దట్ వే. దెన్ నెగేషన్ అంటే మన అందరికీ తెలుసు, నెగేషన్ ఆఫ్ 1 అంటే 0, 0 అంటే 1. ఓకే, కాబట్టి సేమ్ అదే రాస్తున్నాం, 1 కి 0 వస్తుంది. ఓకే, సో ఇది 0 కాబట్టి 1, అండ్ దెన్ నేను ఏకి రాస్తున్నాను కాబట్టి ఏ ఒక్కటే కన్సిడర్ చేయండి. ఏలో 1 ఉన్నదానికి 0, దెన్ 0 ఉన్నదానికి 1 వచ్చింది. అదే మీరు బికి వెళ్తే ఆపోజిట్. సో 1 ఉన్న సేమ్ 1 ఉంది కాబట్టి ఫస్ట్లో 0 అవుతుంది, మళ్ళీ 0 ఉంది కాబట్టి 1, మళ్ళీ 1 ఉంది కాబట్టి 0, అగైన్ ఐ హ్యావ్ 0, సో 1. సో ఇలా నాకు ఎగ్జార్ ఆపరేషన్స్ అనేవి, సారీ, ఆల్ లాజికల్ బిట్వైజ్ ఆపరేటర్స్ అనేవి వర్క్ అవుతాయి, సిమిలర్ టు లాజికల్ ఆపరేటర్స్ ఓన్లీ. జస్ట్ చేంజ్ ఏంటి, ట్రూ ప్లేస్లో 1 అనుకుంటున్నాం, ఫాల్స్ ప్లేస్లో 0 అనుకుంటున్నాం. ఇక్కడ దాకా బాగానే ఉంది కదా, ఇదంతా క్లియర్ కదా అందరికి. ఓకే, ఇప్పుడు మనము ఏం చేస్తాము, విల్ గో అండ్ అప్లై. ఇప్పుడు నేనేమి 1 1 1 0 0 అండ్ 1 1 అలా ఇవ్వనండి, బికాస్ నాకు పైథాన్లో బైనరీ రిప్రజెంటేషన్ ఏమి ఉండదు, మనం రిప్రజెంట్ చేసేది డెసిమల్లోనే. ఓకే, నేను 1 1 1 0 0 ఇచ్చానంటే అది బైనరీ 1 1 0 0 కాదు, 1100 అని కన్సిడర్ చేస్తుంది అంతే, బికాస్ పైథాన్లో బైనరీ రిప్రజెంటేషన్ ఏం లేదు. కాబట్టి వెన్ ఎవర్ ఐ యూస్ 2 and 3 అని ఇలా యూస్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా సింబల్ని, సో అప్పుడు వేర్ ఎవర్ యూ యూస్ దిస్ అండ్ ఆపరేటర్, దెన్ ఇట్ విల్ కన్సిడర్ ఇట్ విల్ కన్వర్ట్ బోత్ ఆఫ్ దిస్ నెంబర్స్ ఇంటూ బైనరీ అండ్ దెన్ అప్లై ద అండ్ ఆపరేటర్ బిట్వీన్ దమ్. మరి ఎలా వర్క్ అవుతుంది అని అంటే, సో ఐ జస్ట్ టేక్ అ నోట్ ప్యాడ్.
సో నేను మాక్సిమం దీని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏవైతే అవ్వవో అవి మాత్రం బోర్డ్ మీద చేస్తాను. సో దట్ యుల్ హ్యావ్ అ రికార్డ్ ఇన్ యువర్ మీకు రికార్డింగ్లో ఉంటుంది కాబట్టి అందుకోసమే నేను మాక్సిమం దీని మీద ట్రై చేస్తాను. సో ఇప్పుడు 2 అండ్ 3 అని అన్నాం. సో 2 అండ్ 3ని డైరెక్ట్గా అండ్ అయితే అప్లై చేయలేం కాబట్టి ఫస్ట్ దాన్ని బైనరీలో కన్వర్ట్ చేసుకోవాలి. హౌ టు కన్వర్ట్ అ నెంబర్ ఇంటూ బైనరీ? సో ఒక డెసిమల్ నెంబర్ని బైనరీలో కన్వర్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు డూ కంటిన్యూస్ డివిజన్ విత్ 2. ఓకేనా? సో ఎలా చేస్తాము? 2తోనే ఎందుకు చేస్తున్నాము అని అంటే ఇట్స్ కన్సిడర్ టు బి అన్ ఈవెన్ నెంబర్. ఓకే, సో దాంతో డివైడ్ చేస్తూ ఏదైతే రిమైండర్ వస్తుందో ప్రతి స్టెప్లో దాన్ని మీరు పక్కన రాసుకుంటారు. ఓకే, సో లెట్స్ సే ఐఎమ్ కన్సిడరింగ్ 2 అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు నా నెంబర్ 2 కదా, సో దీన్ని నేను 2తో డివైడ్ చేశాను అనుకోండి. ఐఎమ్ డివైడింగ్ ఇట్ విత్ 2. ఓకే, సో ఐల్ జస్ట్ టేక్ లైక్ దిస్. 2తో డివైడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది? కోషియంట్ అనేది 2 1s are 2 వస్తుంది. సో అప్పుడు నేను ఇలా పక్కన రాసుకోకుండా ఈ డివిజన్స్ ఎలా రాసుకున్నామంటే 2తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి కిందకు వచ్చి ఐల్ జస్ట్ రైట్ ఇట్ as. సో 2 1s are 2 చేస్తున్నాను కాబట్టి వాట్ ఎవర్ కోషియంట్ ఐ హ్యావ్ ఐల్ రైట్ ఇట్ బినీత్ ఇట్. ఓకే, 2 1s are 2. రిమైండర్ ఎంత వస్తుంది? ఐల్ గెట్ 0. అవునా? సో ఈ కంటిన్యూస్ డివిజన్ ఎంతవరకు చేస్తూ వెళ్తామంటే టిల్ యూ గెట్ అ వాల్యూ ఆర్ ద కోషియంట్ లెస్ దాన్ 2 వచ్చే వరకే నేను చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ లోనే నాకు లెస్ దాన్ 2 వచ్చేసింది కదండి. ఓకే, సో 2 1s are 2 అయింది, రిమైండర్ 0 అయింది. సో ఇప్పుడు ఈ నెంబర్ని నేను రాసేటప్పుడు ఫ్రమ్ డౌన్ టు అప్ మనం దాని నెంబర్స్ ని తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 1 0 మాత్రమే వచ్చింది. బట్ 2 అంటే 1 0 మాత్రమే కాదండి, ఎవ్రీ డెసిమల్ ఇస్ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 8 బిట్స్ లో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? బైనరీ 8 బిట్స్ ఉంటుందండి. బట్ నాకు లాస్ట్ 1 0 మాత్రమే వచ్చింది కాబట్టి నేను దాన్ని టోటల్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా చేస్తాను అంటే మిగిలిన ముందు 6 బిట్స్ అన్ని కూడా జీరోస్ తీసుకుంటాం. దిస్ ఇస్ హౌ అ 2 ఇస్ రిప్రజెంటెడ్. ఓకే, 0 0 0 0 అండ్ 0 0 1 0 అని. ఇప్పుడు మళ్ళీ నేను 3కి చేయాల్సి వచ్చింది అనుకోండి. జస్ట్ టేక్ ఇట్ ఫర్ 3. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ 3ని నేను దేంతో డివైడ్ చేస్తాను? సేమ్ 2తోనే. సో 2తో డివైడ్ చేసిన తర్వాత ఏమవుతుంది? 2 1s are 2 అని తీసుకుంటాము. సో కింద నేను కోషియంట్ రాస్తే ఏమొస్తుంది? 2 1s are 2 కరెక్టే. ఓకే, రిమైండర్ ఏమొస్తుందండి? ఇట్ ఈస్ 1. ఓకే, ఇప్పుడు కూడా మళ్ళీ నాకు ఇంకా కోషియంట్ లెస్ దాన్ 2 వచ్చింది కాబట్టి ఇక్కడతో ఆగిపోతుంది. సో ఇప్పుడు నాకు కింద నుంచి ఇలా నేను పైకి సో ఇంకా పెద్ద నెంబర్ చూపిస్తాను చూడండి. ఇట్ విల్ మచ్ మోర్ క్లియర్ టు యూ. లెట్స్ సే ఐ హ్యావ్ అ నెంబర్ లైక్ 15. ఓకే, 15 నేను ఇప్పుడు బైనరీలోకి కన్వర్ట్ చేసుకోవాలనుకోండి. ఏం చేస్తాను? ఐ విల్ ఫస్ట్ టేక్ ఇట్ విత్ 2. ఓకే, 2 హౌ మెనీ టైమ్స్ నేను డివైడ్ చేయాలి 2తో? 2 7s. ఓకే, అదే కదా, కాబట్టి నాకు ఏమవుతుందండి? 2 7s 14 అవుతుంది. రిమైండర్ ఏమొస్తుంది? 1. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ 2తో డివైడ్ చేయాలి మీరు. ఎందుకు? బికాస్ నాకు ఇక్కడ ఏదైతే కోషియంట్ నేను యూజ్ చేశానో అది లెస్ దాన్ 2 రాలేదు కదా ఇంకా, కాబట్టి మళ్ళీ 7ని 2తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? ఎన్ని టైమ్స్ వస్తుందండి? ఇట్ విల్ బి 7 2 3s are 6. ఓకే, సో 2 3s are 6 కాబట్టి ఇక్కడ నాకు 3 టైమ్స్ నేను తీసుకుంటే ఓకే, లెట్స్ టేక్ ఇట్ లైక్ దిస్ అండ్ దెన్ 2 3s are 6 రాస్తున్నాను నేను. సో 2 3s are 6 అని అంటే అప్పుడు నాకు రిమైండర్ మళ్ళీ 1 వస్తుంది. మళ్ళీ ఇక్కడ నాకు ఇంకా లెస్ దాన్ 2 రాలేదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి 2తో డివైడ్ చేస్తాం. ఏమవుతుంది? అగైన్ ఇట్ విల్ బి 2 1s are 2. ఓకే, సో నౌ 2 1s are 2 వచ్చింది, రిమైండర్ అగైన్ 1 వచ్చింది. సో ఇక్కడతో ఇట్ ఇస్ డన్. ఎందుకు? నాకు ఇక్కడ కోషెంట్ అనేది లెస్ దాన్. ఇప్పుడు నేను ఈ నెంబర్ని రాసేటప్పుడు పైనుంచి కిందకి కాదండి, అండ్ దట్ యూ షుడ్ రైట్ ద రిమైండర్స్. సో కింద నుంచి మీరు పైకి ఇలా వెళ్తే ఫస్ట్ 1 దెన్ అగైన్ 1 దెన్ అగైన్ 1 దెన్ అగైన్ 1 అంటే 1 1 1 1 ఇస్ ద డెసిమల్ బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ నెంబర్ 15. ఇప్పుడు నాకు 4 కదా వచ్చాయి, మిగిలిన ఇంకా 4 ముందు ఉన్నాయి కాబట్టి అవేం రాలేదు కాబట్టి 0 0 0 0 1 1 1 1. దిస్ ఇస్ ద డెసిమల్ బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్ 15. సో ఇలాగా ఒక డెసిమల్ నంబర్ని బైనరీలోకి కన్వర్ట్ చేసుకుంటామని. సో ఇప్పుడు 2కి ఏమొచ్చింది? 0 0 0 0 0 0 1 0. అదే 3కి వచ్చేసరికి ఏమొస్తుంది? నాకు సేమ్ 0 0 0 0 లాస్ట్ లో 0 0 1 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ రెండు నెంబర్స్ కదా, ఇప్పుడు నేను ఆ రెండు నెంబర్స్ని ఇక్కడ రాస్తే ఇది 2. ఓకే, అండ్ దెన్ 0 0 0 0 0 0 1 1. దిస్ ఇస్ 3. ఇప్పుడు నేను 2 అండ్ 3 చేయాలంటే సేమ్ ఏదైతే అండ్ ఆపరేటర్ మనం 0కి 1కి అప్లై చేస్తామో ఇక్కడ ఎవ్రీ కరెస్పాండింగ్ బిట్ మధ్యలో మీరు అప్లై చేసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు నాకు 0 లాస్ట్ యూనిట్స్ ప్లేస్ లో తీసుకున్నాం అనుకోండి. సో నేను యూనిట్స్ ప్లేస్ అని ఎందుకు చెప్తానంటే జస్ట్ అర్థం కావడం కోసం. మనకి యూనిట్స్ 10s 100s అని తెలుసు కదా నార్మల్ డెసిమల్స్ లో. అయితే బైనరీస్ లో కూడా అలాగే ఈ లాస్ట్ నుంచి
కౌంట్ చేసుకుంటే వెళ్దాం. సో ఇప్పుడు లాస్ట్ 2 కరెస్పాండింగ్ 0 1. సో ఇది ఏ ఆపరేటర్ నేను అప్లై చేసేది అండ్ ఆపరేటర్ కాబట్టి ఆ బిట్స్ మధ్యలో కూడా అండే చేస్తాం. సో 0 అండ్ 1 ఎంత అవుతుందండి? వాట్ ఈస్ 0 అండ్ 1? ట్రూ అండ్ ఫాల్స్ అంటే ఫాల్స్ కదా, అంటే 0. ఎస్ ఆర్ నో? దెన్ మళ్ళీ దాని ముందు బిట్ 1 అండ్ 1 ఏమవుతుంది? 1 ట్రూ. ఓకే, అండ్ దెన్ దాని ముందు ఏమవుతుంది? 0 అండ్ 0 0. ఇంకా ముందు అన్ని కూడా ఇంకా జీరోసే కాబట్టి అన్ని కూడా ఏమవుతాయండి? ఎవ్రీథింగ్ బికమ్స్ 0. సో దిస్ ఇస్ మై డెసిమల్ బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 2 అండ్ 3. కానీ మళ్ళీ నాకు అవుట్పుట్ బైనరీలో కాదు కదా రావాల్సింది, మళ్ళీ డెసిమల్ లోనే రావాలి. హౌ విల్ ఐ కన్వర్ట్ అ బైనరీ ఇంటూ డెసిమల్ బ్యాక్? డెసిమల్ నుంచి బైనరీలోకి కంటిన్యూస్ డివిజన్ చేసి చేసి రిమైండర్స్ నోట్ చేసుకొని కింద నుంచి పైకి రీడ్ చేసాం, బాగానే ఉంది. ఇప్పుడు మరి ఒక బైనరీని మళ్ళీ బ్యాక్ టు డెసిమల్ ఎలా కన్వర్ట్ చేయాలి అంటే బై మల్టిప్లయింగ్ ఇట్ విత్ 2 పవర్ ఇట్స్ పొజిషన్. ఓకే, సో elaga ante this I'll explain it on board because it takes a lot of time. So basically if a binary I have 0 0 0 0 and 0 0 1 0 వచ్చింది. దిస్ వాస్ మై ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు దీనికి నేను డెసిమల్ లోకి బ్యాక్ కన్వర్ట్ చేయాలంటే యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ రైట్ మోస్ట్ ఎండ్. ఓకే, అండ్ టేక్ స్టార్ట్ ఫ్రమ్ 2 power 0 2 power 1. ఓకే, 2 square 2 cube 2 power 4 2 power 5 2 power 6 and 2 power 7 ఇలా రాసుకొని now what you will do is you will multiply this with each of your bit. 2 power 0 means 1. 1 into 0 ఎంత అండి? 0. ప్లస్ 2 power 1 అంటే 2. 2 into 1 is 2. ప్లస్ మిగతావన్నీ ఎంత వచ్చినా కూడా అన్ని జీరోసే కదా, సో ఎవ్రీథింగ్ బికమ్స్ 0. సో నా ఫైనల్ ఆన్సర్ ఏంటంటే 2. సో ద వాల్యూ ఆఫ్ 2 and 3 is equals to 2. ఓకేనా? అదే ఆర్ చేయాల్సి వస్తే ఏం చేస్తాం? సేమ్ ఇక్కడ నాకు ఏదైతే నేను అండ్ చేశాను బిట్వీన్ బిట్స్, ఆ బిట్వీన్ బిట్స్ మధ్యలో ఆర్ తీసుకుంటాను. ఓకేనా? సో ఆర్ చేస్తే నాకు ఏమొస్తుంది? ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ విజిబుల్ అట్ ద ఎండ్, యూ కెన్ సీ. సో ఆ లెఫ్ట్ ఎండ్ లో చూడండి. సో అక్కడ నాకు ఏమొస్తుంది? అండ్ కి అయితే నాకు ఇది వచ్చింది, దిస్ ఇస్ ఫర్ అండ్. ఓకే, అదే నేను ఆర్ కి చేస్తే ఏమొస్తుంది? 0 or 1 అంటే వాట్ ఇస్ 0 or 1? 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ అని గుర్తుపెట్టుకోండి. సో 0 or 1 అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని అర్థం, విచ్ ఇస్ ట్రూ. సో 1 వస్తుంది. ఓకే, మళ్ళీ 1 or 1 అన్నా కూడా 1. ఇంకా మిగతావన్నీ కూడా జీరోసే కదా, సో ఎవ్రీథింగ్ ఇస్ జీరోస్. సో ఇప్పుడు నాకు ఏమొచ్చిందండి వాల్యూ ఫర్ 2 or 3 అంటే ఇట్ ఇస్ 0 0 0 0 0 0 1 1 వచ్చింది. సో మళ్ళీ సేమ్ దీన్ని కన్వర్ట్ చేయాలంటే ఇలాగే చేసుకుంటూ వెళ్ళండి. 2 power 0 2 power 1 ఇలా మల్టిప్లై చేస్తాం. ఇవన్నీ జీరోస్ కాబట్టి ఐమ్ లీవింగ్ ఇట్ లైక్ దట్. ఫస్ట్ రెండు 2 power 0 అంటే 1 into 1 1 ప్లస్ 2 into 1 2. సో ఐ గాట్ 3. సో 2 or 3 అయితే 3 వస్తుంది, 2 and 3 అయితే 2 వస్తుంది. అది ఎగ్జార్ చేయాలి. ఎగ్జార్ అంటే రెండు సేమ్ ఉంటే ఫాల్స్, రెండు డిఫరెంట్ ఉంటే ట్రూ. సో ఇప్పుడు దీనికి నేను ఎగ్జార్ కనుక్కున్నాను అనుకోండి, సేమ్ 2 numbers కి ఇప్పుడు నేను ఎగ్జార్ కనుక్కుంటే ఏమొస్తుంది నాకు? సో లాస్ట్ 2 bits తీసుకుంటే 0 XOR 1 అంటే ట్రూ, విచ్ ఇస్ 1 ఫర్ మీ. ఓకే, మళ్ళీ 1 XOR 1 ఫాల్స్ కాబట్టి నాకు వచ్చేది 0. ఇంకా మిగతావన్నీ ముందువన్నీ ఏమొస్తాయండి? జీరోసా వన్సా? వన్సా జీరోసా? బికాస్ బోత్ ఆర్ సేమ్ కదా, రెండు వన్స్ అయినా రెండు జీరోస్ అయినా మనకు వచ్చే జీరోస్. సో మిగిలిన అన్ని జీరోసే, ముందు వచ్చేవన్నీ జీరోసే అయినప్పుడు ఈ నెంబర్ ఏమవుతుందండి నాకు? వాట్ విల్ దిస్ నెంబర్ బి? ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 ఓన్లీ, నో? సో 0 0 0 0 0 0 0 1 అంటే అది 1 కదండి, ఎందుకంటే లాస్ట్ 2 power 0 తో మల్టిప్లై చేస్తారు, విచ్ ఇస్ 1 1 into 1 becomes 1. సో 2 XOR 3 అంటే నాకు వచ్చేది 1. ఓకే, సో అలాగా మీరు ప్రతి ఒక్క దానికి అండ్ ఆర్ ఎక్సార్ అప్లై చేసినప్పుడు యూ విల్ గెట్ డిఫరెంట్ వాల్యూస్. సో అవి ఎలా వస్తున్నాయంటే దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పుడు అవే నేను ప్రింట్ చేసి చూపిస్తాను. సో ఇఫ్ ఐ ప్రింట్ దట్ అగైన్ హియర్, సో ఐల్ ప్రింట్ 2 and 3 at the same time. I'll print 2 or 3 and also I'll print 2 XOR 3. ఈ మూడిటికి కదా మనం చూసింది. Now if you print that, you can look at the output. So 2 or 3 కి 2 వచ్చింది, 2 and 3 కి 3 వచ్చింది. ఓకే,
సారీ 2 and 3 కి 2 వచ్చింది, 2 or 3 కి 3 వచ్చింది, అండ్ 2 XOR 3 కి 1, విచ్ ఆర్ వీ హ్యావ్ సాల్వ్ బిఫోర్, అవే ఆన్సర్స్ వచ్చాయి. సో ఇలా మనకి అవుట్పుట్స్ అనేవి వస్తాయండి వెన్ వీ యూస్ బిట్ వైజ్ ఆపరేటర్స్. అవి నార్మల్గా నేను ఇదేమి చెప్పకుండా మీకు నార్మల్లీ ఇలా చూపిస్తే యూ విల్ నెవర్ అండర్స్టాండ్, అసలు ఏం జరుగుతుంది అనేది మీకు ఏం అర్థం కాదు, అవునా కాదు? సో మనం ఏమనుకుంటాం, ఓహో మేబీ హైయెస్ట్ నెంబర్ వస్తుందేమో, లోయెస్ట్ నెంబర్ వస్తుందేమో అని ఊరికి అజంప్షన్ వచ్చేస్తుంది, కానీ బట్ దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దర్. దే ఆర్ converting them into bits first. Bits ante binary lo convert chesi, then they are applying the operations there. Okay, and then the next one we have is left shift and right shift. Yes, not in last lo cheptanu, because there is one concept which you should know about that, which is 2's complement అని ఉంటుంది. సో అందుకే ఫస్ట్ దానికంటే ముందు I'll tell you about the left shift and right shift. Okay, so left shift, right shift ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, double less than symbol is for left shift. So left kabatti double less than, double greater than symbol is used for the right shift. Okay, so ఈ left shift and right shift కూడా యూనరీ ఆపరేటర్స్ అండి. ఓకే, సో చూడటానికి అవి బైనరీ లాగా కనిపిస్తాయి వెన్ యూ ప్రింట్, బట్ దోస్ ఆర్ యూనరీ ఆపరేటర్స్ ఓన్లీ. సో ఇఫ్ ఐ రైట్ ప్రింట్ లెట్స్ సే 7 లెఫ్ట్ షిఫ్ట్ 3 అని ఇలా రాశాను అనుకోండి. సో 7 లెఫ్ట్ షిఫ్ట్ చేయమని చెప్తున్నాను కరెక్టే, కానీ 3 అనేది నెంబర్ కాదు, ఇట్ ఈస్ ఎన్ని బిట్స్ నేను లెఫ్ట్కి షిఫ్ట్ చేయాలి అని చెప్పడం. It is number of bits I want to shift it to left. That is what left shift means. Okay, so left shift, right shift ante ardham enante, basically ivi kuda bitwise operators కింద ఎందుకు వచ్చాయంటే, here you need to convert your number into binary first. Binary లో మీకు bits of numbers వస్తాయి కదా, దానిలో వాట్ ఎవర్ ద సెకండ్ అంటే మీ ఆపరేటర్ కి రైట్ సైడ్ లో ఉన్న నెంబర్ వచ్చేసి నెంబర్ ఆఫ్ బిట్స్, ఎన్ని బిట్స్ నేను షిఫ్ట్ చేయాలి అని. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ టు షిఫ్ట్ 3 బిట్స్ టు ద లెఫ్ట్. ఓకే, సో ఏదైనా ఒక లెట్స్ సే ఇక్కడ నాకు ఒక ఆబ్జెక్ట్ ఉందండి, దీన్ని లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేయాలి అంటే, నా పరంగా మీ పరంగా లెఫ్ట్ అంటే అదే కదా, లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలంటే నేను పుష్ ఎక్కడ నుంచి ఇస్తాను, రైట్ సైడ్ నుంచి ఇస్తాను, అంతేనా? లెఫ్ట్ సైడ్ కి పంపించాలి అంటే రైట్ సైడ్ నుంచి పుష్ చేస్తేనే కదా లెఫ్ట్ కి వెళ్తుంది. సేమ్ వే రైట్ సైడ్ పంపించాలి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి పుష్ చేయాలి, అవునా? సో సేమ్ అదే ఇక్కడ 7 ని నేను 3 బిట్స్ లెఫ్ట్ కి పుష్ చేయాలి. ఓకే, సో వాట్ విల్ ఐ డూ, ఫస్ట్ 7 ని కన్వర్ట్ చేసుకోండి ఇంటూ యువర్ బైనరీ. సో 7 ని కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది, ఇట్ విల్ బి ఓకే, ఇట్ షుడ్ బి 0 0 I think 0 1 1 1. This is 7. ఓకే, సో 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ చేస్తే 4 + 2 + 1 ఇది 7 అవుతుందండి. సో ఇది నా 7 నంబర్ని ఇప్పుడు నేను లెఫ్ట్ లోకి షిఫ్ట్ చేయాలి. సో దిస్ ఇస్ 7 బేసికలీ. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ని నేను లెఫ్ట్ సైడ్ కి పుష్ చేయాలంటే పుష్ ఎక్కడి నుంచి ఇవ్వాలి, రైట్ సైడ్ నుంచి. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ మోస్ట్ ఎండ్. ఓకే, దిస్ ఇస్ ద లెఫ్ట్ మోస్ట్ ఎండ్, అవునా కాదా? ఆల్వేస్ రిమెంబర్, అన్లైక్ డెసిమల్స్, ఈ మన సారీ అన్లైక్ డెసిమల్స్ మన బైనరీలో ఏం జరుగుతుందంటే, రైట్ మోస్ట్ ఏవైతే ఉంటాయో అవి లెస్ సిగ్నిఫికెంట్ ఉంటాయండి, లెఫ్ట్ మోస్ట్ ఏవైతే ఉంటాయో మోర్ సిగ్నిఫికెంట్ ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డెసిమల్ నెంబర్లో 001 ఎక్కువ ఇంపార్టెంటా, లేకపోతే 100 ఎక్కువ వాల్యూవా? 100, ఎందుకంటే 100 100, కానీ 001 అనేది 1. ఓకే, ఇది మామూలుగా ఎక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్స్. ఓకేనా, అదే మీరు బైనరీలో తీసుకుంటే రైట్ సైడ్ అనేవి లెస్ సిగ్నిఫికెంట్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అనేవి మోర్ సిగ్నిఫికెంట్. ఎందుకు అని అంటే, బికాస్ పోనీ జీరోస్ వదిలేండి, జీరోకి అంత వాల్యూ ఉండకపోవచ్చు, కానీ ఇఫ్ సపోజ్ ఐ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్, 1 అని ఒక నెంబర్ ఉంది, 1 తర్వాత ఇలా 11 ఒక నెంబర్ ఉంది. ఇఫ్ ఐ పుట్ 1 more 1 బిఫోర్ 11, అది ఎంత పెద్దగా అవుతుందండి, 111 అవుతుంది, అవునా కాదా? అదే నేను ఇప్పుడు లెట్స్ సే నాకు 22 అని ఒక నెంబర్ ఉంది. ఓకే, ఈ 22 తర్వాత 1 పెడితే పెద్దది అవుతుందా, ముందు 1 పెడితే పెద్దది అవుతుందా? తర్వాత పెడితేనే, అంటే రైట్ సైడ్ నాకు ఎక్కువ సిగ్నిఫికెంట్ ఎక్కడ డెసిమల్స్ లో. అదే నేను ఈ టర్మ్స్ ఆఫ్ బైనరీలో తీసుకుంటే నేను లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తేనే ఎక్కువ సిగ్నిఫికెంట్. ఎందుకు అంటే వెనెవర్ యు ఆర్ కన్వర్టింగ్ అ డెసిమల్ బైనరీ ఇంటూ డెసిమల్, ఎలా కన్వర్ట్ చేస్తాం, 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ అని రైట్ నుంచి లెఫ్ట్ కి వాల్యూ పెరుగుతూ వెళ్తుంది, తగ్గదు, అవునా కాదా? సో దట్స్ వై ఇన్ బైనరీ రైట్ సైడ్ ఇస్ లెస్ సిగ్నిఫికెంట్, లెఫ్ట్ సైడ్ ఇస్ మోర్ సిగ్నిఫికెంట్. సో అందుకు దీన్ని ఏదైతే లాస్ట్ ఉందో దీన్ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని అంటాం. ఓకే, అదే ఏదైతే లెఫ్ట్ ఎండ్ లో ఉందో దాన్ని మోర్
మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని అంటాం. సో విచ్ ఇస్ ఎల్ఎస్బి అండ్ ఎంఎస్బి అని షార్ట్ ఫామ్స్ లో అంటారండి. సో ఇప్పుడు నేను ఎందుకు ఇది చెప్పానో కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు నాకు లెఫ్ట్ షిఫ్ట్ కదా, నా నెంబర్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. సో పుష్ ఇవ్వడం అంటే అర్థం మీరు అన్ని జీరోస్ యాడ్ చేయడం అని. ఓకే, యూ హ్యావ్ టు ప్యాడ్ ఇట్ విత్ జీరోస్. కానీ ఎటు సైడ్ నుంచి నేను ప్యాడ్ చేయాలి అంటే ఏ షిఫ్ట్ అయితే దానికి ఆపోజిట్ సైడ్ లో ప్యాడ్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు నేను లెఫ్ట్ కి జరగాలంటే రైట్ నుంచి కదా పుష్ ఇవ్వాలి. సో ఇప్పుడు నాకు లెఫ్ట్ షిఫ్ట్ బై 3 బిట్స్ అన్నారు. సో లెఫ్ట్ షిఫ్ట్ బై 3 బిట్స్ అంటే నేను రైట్ సైడ్ లో 3 జీరోస్ యాడ్ చేయాలి. సో ఐ యాడ్ 3 జీరోస్ ఆన్ ద రైట్. సో జస్ట్ 3 జీరోస్ యాడ్ చేస్తే సరిపోదండి, మీరు లెఫ్ట్ సైడ్ నుంచి అన్ని బిట్స్ ఫాలో ఆఫ్ కూడా అయిపోవాలి. మీరు ఎన్ని పుష్ చేస్తారో అన్ని ఫాలో ఆఫ్ అయిపోవాలి. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొక కన్సిడరేషన్ ఉంది. ఒకవేళ ఆ లాస్ట్ 3 బిట్స్ జీరోస్ అయితే ఓకే, ఫాలో ఆఫ్ అయిపోతాయి, బాగానే ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ ఏదో ఇలా ఉంది అనుకుందాం. లెట్స్ సే మై నెంబర్ ఇస్ సంథింగ్ లైక్ ఇలా ఒక నెంబర్ ఉందండి. ఓకే, ఈ నెంబర్ని నేను 3 బిట్స్ లెఫ్ట్కి షిఫ్ట్ చేయండి అని అడిగారు. అది ఏ నెంబరో మనకు తెలియదు, మనం కనుక్కోవచ్చు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. లెట్స్ ఐ హ్యావ్ అ డెసిమల్, ఐ మీన్ ఐ హ్యావ్ బైనరీ నెంబర్ లైక్ దిస్. దీన్ని నేను 3 బిట్స్ లెఫ్ట్కి షిఫ్ట్ చేయమని అడిగాను. సో అప్పుడు ఏమవుతుంది అంటే యూ విల్ యాడ్ 3 జీరోస్ ఆన్ ద రైట్, బాగానే ఉంది. కానీ లెఫ్ట్ నుంచి మీరు 3 డిజిట్స్ తీసేయాలని చెప్పాను కదా, అవి ఏవి తీసేస్తారంటే ఓన్లీ జీరోస్ ఉంటే మాత్రమే తీసేస్తారు. సో ఫస్ట్ లాస్ట్ తీసేస్తారు, ఓకే జీరో ఉంది బాగానే ఉంది. మళ్ళీ లాస్ట్ బట్ వన్ కూడా తీసేయాలి, సెకండ్ది, అది కూడా బాగానే. కానీ దీనికి వచ్చేసరికి ఇదేంటండి, ఇట్ ఈస్ 1 నాట్ 0. సో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ సైడ్ జీరోస్ ఉంటే మాత్రమే తీస్తారు, వన్స్ ఉంటే యూ కాంట్ రిమూవ్. సో నా నెంబర్ ఇంతే అండి. సో 3 యాడ్ చేశాం కదా, 3 బిట్స్ తీసేయాలి కరెక్టే, కానీ జీరోస్ అయితేనే అన్ని తీసేస్తారు. లేకపోతే ఎక్కడైతే మీకు 1 హిట్ అయిందో అక్కడితో ఆ రిమూవల్ అనేది ఆగిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నా నెంబర్ ఇదే, క్లియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ఏ నెంబర్ తీసుకున్నానో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో మనం తీసుకునే నెంబర్ ఏంటి, ఇట్ వాస్ 0011 సంథింగ్ లైక్ 0011 అని ఇలా ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్ ఏం నెంబర్ అయి ఉండొచ్చు, ఎలా తెలుస్తుంది నాకు అది ఏ నెంబర్ అని? సో డెసిమల్ టు బైనరీ టు డెసిమల్ కన్వర్జన్ మనకు తెలుసు కదా, 2 పవర్ 0 2 పవర్ 1 తో మల్టిప్లై చేస్తాం. సో 2 పవర్ 0 ఇంటూ 1 ఎంత అవుతుంది, 2 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 1, సారీ దిస్ ఇస్ 1 ప్లస్ 2. ఓకే, మళ్ళీ ఇవి రెండు జీరోస్ కాబట్టి ఏం మల్టిప్లై అవ్వవు. దిస్ ఇస్ 2 స్క్వేర్ 2 క్యూబ్. మళ్ళీ 2 పవర్ 4 ఇంటూ 1 ఉంది విచ్ ఇస్ 16 ఫర్ మీ. దెన్ 2 పవర్ 5 ఇంటూ 1 విచ్ ఇస్ 32 ఫర్ మీ. ఇంకా మిగతా రెండు జీరోస్. సో 1 plus 2 3, 16 plus 3 19, 19 plus 32 is 51. సో 51 అనే నెంబర్ ఇలా రిప్రజెంట్ అవుతుందండి. ఓకే, దిస్ ఇస్ 51 బేసికలీ. ఇప్పుడు ఇది 51 అయితే ఓకే, ఐల్ పుట్ ఇట్ అసైడ్ లైక్ దిస్. ఇది 51. ఇప్పుడు దీన్ని నేను పుష్ చేయాలి. ఓకే, 3 బిట్స్ లెఫ్ట్ కి. సో అప్పుడు ఏం చేస్తాను, ఐఎమ్ టేకింగ్ 0011 0011. దీనికి ఏం యాడ్ చేస్తాను, 3 జీరోస్ ఆన్ ద రైట్ యాడ్ చేస్తా. ఇప్పుడు లాస్ట్ నుంచి రిమూవ్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ బిట్ జీరోయే కాబట్టి రిమూవ్ చేసేస్తాం. మళ్ళీ లాస్ట్ బట్ సెకండ్ బిట్ జీరో కాబట్టి రిమూవ్ చేస్తాం. థర్డ్ బిట్కి వచ్చేసరికి అది 1 కాబట్టి రిమూవ్ చేయాలి. ఇప్పుడు నా నెంబర్ ఏంటండి, 11001100. ఇది నా నెంబర్. ఇప్పుడు ఈ నెంబర్ ఏంటి అని మళ్ళీ ఎలా కనుక్కుంటాం, అగైన్ కన్వర్ట్ ఇట్ బ్యాక్ టు డెసిమల్ బై యూజింగ్ 2 పవర్ 0 2 పవర్ 1. సో ఎక్కడెక్కడ 2 పవర్ 0కి రాదు, 2 పవర్ 1 రాదు, 2 స్క్వేర్ కూడా రాదు. 2 క్యూబ్ ఇంటూ 1 విచ్ ఇస్ 8 ప్లస్ 2 పవర్ 4 ఇంటూ 1 విచ్ ఇస్ 16 ప్లస్ 2 పవర్ 5 2 పవర్ 6 లేదు, 2 పవర్ 7 ఎంత అవుతుంది, 128. ఓకే, 128 ప్లస్ 2 పవర్ 8 విచ్ ఇస్ 256. ఓకేనా. సో ఇవన్నీ యాడ్ చేస్తే నాకు వచ్చే 16 ప్లస్ 8 24, 128 ప్లస్ 24 152. సో 152 ప్లస్ 256 విచ్ ఇస్ 408. ఓకేనా. సో ఇది నా నెంబర్, అండర్స్టూడ్. సో ఇప్పుడు అదే నేను మీకు ఇక్కడ రన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ 7 బదులు మనం 51 ఇద్దాం. 51 లెఫ్ట్ షిఫ్ట్ 3. ఓకే, నౌ ఇఫ్ యూ రన్ దిస్, ఓకే, సో దిస్ ఇస్ హౌ లెఫ్ట్ షిఫ్ట్ వర్క్స్. ఒకవేళ లెఫ్ట్ షిఫ్ట్ లో నాకు ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇప్పుడు నా నెంబర్ 51 కాకుండా సపోజ్ మై నెంబర్ ఇస్ సంథింగ్ లైక్ దిస్ 01010011 ఇలా ఉంది నా నెంబర్. ఏదో అది మళ్ళీ ఏదో నెంబర్ కనుక్కుందాం, దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఇక్కడ మళ్ళీ నేను సేమ్ 3 బిట్స్ లెఫ్ట్ కి షిఫ్ట్ చేయమన్నప్పుడు ఏం చేస్తాను, రైట్ లో 3 జీరోస్ యాడ్ చేస్తాను, కరెక్టే. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ నుంచి తీయడం స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు లాస్ట్ బిట్ తీస్తే 0 అయిపోయింది. మళ్ళీ లాస్ట్ బట్ 1కి వచ్చేసరికి 1 అయింది. సో అది తీయం.
అలా అని లాస్ట్ బట్ థర్డ్కి వస్తే మళ్ళీ 0 వచ్చింది కదా అని తీయకూడదండి, బికాస్ 1 ఈజ్ లైక్ అ గేట్ ఫామ్. ఒక్కసారి 1 హిట్ అయ్యారంటే ఇంక అక్కడితో ఆగిపోవాలి. మళ్ళీ దాని ముందు ఇంకో బిట్ ఉంది కదా అని దాని ముందుకు 0 ఉందని తీయడానికి లేదండి, బికాస్ వేర్ ఎవర్ యూ హిట్ 1 యూ విల్ స్టాప్ ఇట్ దేర్ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు నా ఫైనల్ నెంబర్ ఇదే అనమాట, లెఫ్ట్ షిఫ్ట్ 3 చేస్తే. దీనికి మీరు డెసిమల్ లో కన్వర్ట్ చేస్తే వచ్చే వాల్యూ మీ లెఫ్ట్ షిఫ్ట్ టువర్డ్స్ 3. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద లెఫ్ట్ షిఫ్ట్. క్లియర్? లెఫ్ట్ షిఫ్ట్ లో మీరు ఎక్కడైతే 1 హిట్ చేస్తారో అప్పుడు క్లియర్. ఎందుకు అంటే లెఫ్ట్ బిట్స్ ఆర్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ ఫర్ మీ, దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో 1 ఉందంటే 1 తో మల్టిప్లై అయ్యే వాల్యూ ఎక్కువ వస్తుంది కదా, 2/8 2/9 అక్కడ ఏదో 1 తో మల్టిప్లై అయితే 0 అంటే తీసేయచ్చు. ఎందుకు? మీకు అక్కడ ఎంత వాల్యూ ఉన్నా 0 తో మల్టిప్లై అయితే 0నే అవుతుంది కాబట్టి ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. బట్ ఇక్కడ మాత్రం ఇట్ ఈస్ మోస్ట్ 1 వచ్చిందంటే మీరు స్టాప్ చేశారు. బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫర్ ద రైట్ షిఫ్ట్. సో సేమ్ ఇదే 51 నెంబర్కి నేను రైట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది? ఓకే, సో సేమ్ ఐ రైట్ ప్రింట్ 51 రైట్ షిఫ్ట్ అంటే గ్రేటర్ దాన్ సింబల్ 3. ఓకే, ఫస్ట్ నేను రన్ చేస్తాను, అది ఎలా సార్ట్ వచ్చిందో నేను మీకు చూపిస్తాను. సో నాకు ఏమొచ్చిందండి 6 వచ్చింది. సో అది ఎలా వచ్చింది అని అంటే, సో జస్ట్ గో బ్యాక్ టు యువర్ సేమ్ నెంబర్, ఇదే కదా నా 51. ఓకే, ఇప్పుడు నేను రైట్ షిఫ్ట్ చేయాలంటే ఏం చేయాలండి, లెఫ్ట్ సైడ్ నుంచి జీరోస్ యాడ్ చేయాలి. సో నా నెంబర్ ఏంటి, ఫస్ట్ 0011 0011 ఇది నా నెంబర్. సో దీనికి లెఫ్ట్ సైడ్ నుంచి 3 జీరోస్ యాడ్ చేయండి, 000. ఓకే, అప్పుడు ఏం చేయాలి, రైట్ సైడ్ నుంచి తీసేయాలి కదా. సో ఇంతకుముందు లెఫ్ట్ లో అయితే 1 వస్తే తీయద్దని చెప్పాను, కానీ రైట్ లో irrespective of whether it is 0 or 1 you have to remove those number of bits, because right side bits are least significant bits. దానికి సిగ్నిఫికెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ 0s ఉన్నా 1s ఉన్నా మీరు రిమూవ్ చేసేయాల్సిందే. సో లెఫ్ట్ నుంచి 3 యాడ్ చేసాం కాబట్టి రైట్ నుంచి లాస్ట్ 3 తీసేయండి, విచ్ ఆర్ 011 ఉన్నాయి కదా, అవి రిమూవ్ చేస్తాం. ఇప్పుడు నా నెంబర్ ఏంటి, ఇట్ ఈస్ మై నెంబర్. ఓకే, దీన్ని కన్వర్ట్ చేసి చూడండి. సో 2/0 into 0 is 0, 2/1 into 1 is 2 ప్లస్ 2 square 4. ఇంకా మిగతావన్నీ జీరోసే కాబట్టి ఇంకేం లేదు. సో నాకు వచ్చిన ఆన్సర్ ఏంటండి 6. దట్స్ వాట్ వాస్ మై అవుట్పుట్. ఓకే, సో లెఫ్ట్ షిఫ్ట్ కి రైట్ షిఫ్ట్ కి అంత డిఫరెన్స్ ఉందండి. లెఫ్ట్ షిఫ్ట్ లో మీరు ఎన్ని బిట్స్ రైట్ నుంచి యాడ్ చేస్తారో లెఫ్ట్ నుంచి అన్ని తీసేయాలి కరెక్టే, కానీ ఓన్లీ వన్ దే ఆర్ జీరోస్ అప్పుడు తీసేస్తారు. యాజ్ సూన్ యాజ్ యూ హిట్ 1 యూ విల్ స్టాప్ దేర్. అదే రైట్ షిఫ్ట్ లో మీరు లెఫ్ట్ నుంచి ఎన్ని జీరోస్ యాడ్ చేస్తారో రైట్ నుంచి అన్ని బిట్స్ తీసేయాలి. అవి ఏవైనా కూడా జీరోస్ అయినా 1s అయినా సంబంధం లేదు, మీరు అన్ని బిట్స్ ని అక్కడ రిమూవ్ చేసేయాలి. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. ఓకే, సో ఇక్కడ కూడా లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అనేది యూనరీ ఎందుకంటున్నా అంటే నేను అప్లై చేసే నెంబర్ ఓన్లీ 51 అండి. ఇక్కడ ఇవి చెప్పేది ఇది నెంబర్ కాదు, ఇది నెంబర్ ఆఫ్ బిట్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి దిస్ ఇస్ యూనరీ ఆపరేటర్ ఓన్లీ. క్లియర్? అండ్ దెన్ ద లాస్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ నెగేషన్. ఓకే, సో నెగేషన్ వర్క్స్ అ లిటిల్ డిఫరెంట్. ఫస్ట్ నేను మీకు సింపుల్ గా గుర్తు పెట్టుకోవడానికి ఐ గివ్ యూ ఫార్ములా ఫర్ దట్. దీనికి ఒక ఫార్ములా ఉందండి, ఇట్ ఈస్ ఈజీలీ అండర్స్టాండబుల్, బట్ దాని వెనకాల జరిగే లాజిక్ ఏంటి అనేది ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఆన్ బోర్డ్. ఓకే, సో బేసికలీ ఇఫ్ ఐ సే నెగేషన్ ఆఫ్ 5 అని చెప్తే వాట్ డూ ఎక్స్పెక్ట్ ఐల్ గెట్? మనం ఏమనుకుంటాం, జనరలీ -5 వస్తుందేమో అని అనుకుంటాం, అంటే ఆపోజిట్ కదా, సో సైన్ ఆపోజిట్ అవ్వచ్చేమో అనుకుంటాం. బట్ నెగేషన్ ఆఫ్ 5 ఇస్ -6/4. ఓకే, అదే నేను ప్రింట్ నెగేషన్ ఆఫ్ -5 తీసుకుంటా. ఓకే, ఎందుకు నేను పారాంథసిస్ లో పెట్టానంటే మైనస్ ఒక సింబల్, నెగేషన్ కూడా ఒక సింబల్ కాబట్టి సింబల్ పక్కన సింబల్ పెడితే అది కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకోసం. ఓకే, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. సో నెగేషన్ ఆఫ్ -5 తీసుకుంటే ఇట్ విల్ నాట్ గెట్ +6 ఆర్ సంథింగ్, ఐ విల్ గెట్ 4. ఇది దేని వల్ల వచ్చిందంటే దెర్ ఇస్ అ ఫార్ములా విచ్ ఇస్ the formula for the negation is, okay, I'll just take a single line comment. It is minus of number plus 1. This is the formula. Whatever number it is, whether it's a positive number or a negative number, I have to add 1 to that number. ఆ తర్వాత నేను ఓవరాల్ వచ్చిన దానికి మైనస్ చేయాలి. దట్ ఈస్ మై నెగేషన్. సో ఇప్పుడు ఫస్ట్ 5 తీసుకున్నాం అనుకోండి. సో మైనస్ ఆఫ్, ఓకే, 5 + 1 ఎంత? 6. సో మైనస్ ఆఫ్ 6 అంటే ఇట్ ఈస్ -6 ఫార్మ్. అందుకే నెగేషన్ ఆఫ్ 5 అంటే -6 వచ్చింది. అదే నేను నెగేషన్ ఆఫ్ -5 అంటే మైనస్ ఆఫ్ నెంబర్ ప్లస్ 1. నెంబర్ ఎంత? -5. -5 + 1 ఎంత అండి? -4. -5 + 1 is -4. సో మైనస్ ఆఫ్ -4 ఏమవుతుంది? +4. దట్ ఈస్ వాట్ మై అవుట్పుట్ ఇస్. ఓకే, సో ఇది దిస్ ఇస్ ద ఫార్ములా.
ఓకేనా? ఎప్పుడైనా మీరు నెగేషన్ ఆఫ్ ఎనీ నెంబర్ అడిగితే యూ హ్యావ్ టు డూ మైనస్ ఆఫ్ నెంబర్ ప్లస్ 1. సో మళ్ళీ మీరు ఆ బ్రాకెట్స్ తీసేస్తే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. ఎందుకు? బికాస్ ఫస్ట్ నెంబర్ కి మీరు యాడ్ చేసి 1 తర్వాత నెగిటివ్ సైన్ అప్లై చేయాలి. అదే నేను బ్రాకెట్స్ తీసేస్తే నెంబర్ కి ఫస్ట్ నెగిటివ్ సైన్ యాడ్ చేసి తర్వాత +1 చేసినట్టు, విచ్ ఇస్ రాంగ్. ఇప్పుడు సపోజ్ నేను బ్రాకెట్స్ తీసేస్తే 5 కి నెగేషన్ అంటే -5 + 1 అంటే -4 వస్తుంది, విచ్ ఇస్ రాంగ్. ఓకే, అదే నేను -5 కంటే -5 వస్తుంది ఫస్ట్, విచ్ ఇస్ +5 +5 +1 అంటే 6 వస్తుంది, అది కూడా రాంగ్. సో ఫస్ట్ మీరు ఉన్న నెంబర్ కి +1 చేసి ఆ వచ్చిన అవుట్పుట్ కి మైనస్ చేస్తే వచ్చేది మీ నెగేషన్ అన్నమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను మీకు చూపిస్తాను చూడండి. నెగేషన్ మీన్స్ ఆపోజిట్ అని అర్థం. ఓకే, ఇప్పుడు ట్రూ కి ఫాల్స్, ఫాల్స్ కి ట్రూ కదా, 1 కి 0 0 కి 1 కదా నెగేషన్ అంటే, అది మనకు తెలుసు కదా. సో సేమ్ ఇక్కడ 5 ని మీరు ఏం చేస్తారు, కన్వర్ట్ ఇట్ ఇంటూ డెసిమల్. ఓకే, +5 కదా, 5 ని డెసిమల్ లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది, 0 0 0 0 ఫస్ట్, ఆ తర్వాత నాకు ఐల్ గెట్ సంథింగ్ ఐ థింక్ లైక్ దిస్, యా 0 0 0 0 గెట్ 0 0 1 1. దిస్ ఇస్ 5 ఫర్ మీ, ఐ థింక్, సారీ, దిస్ ఇస్ 5. ఓకే, ఎందుకంటే 2 పవర్ 0 ఇంటూ 1 ఇస్ 1, మళ్ళీ 0, మళ్ళీ 2 స్క్వేర్ ఇంటూ 1 ఇస్ 4. ఓకే, 4 + 1 బికమ్స్ 5. సో ఇది నాకు 5 యొక్క డెసిమల్ బైనరీ రిప్రజెంటేషన్ అండి. దీనికి నెగేషన్ చేస్తున్నాను అంటే అర్థం ఏంటి, ఐ షుడ్ ఆల్టర్ ద బిట్స్, ఆర్ యూ కెన్ సే ఐ షుడ్ ఇన్వర్ట్ ద బిట్స్ అంటారు. ఇన్వర్ట్ అంటే ఆపోజిట్ చేయడం. ఓకే, అంటే 0ని 1s చేయండి, 1స్ని 0ని చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను ఎలా చేస్తా, ఇది ఏమవుతుంది నాకు 1 1 1 1 1 0 1 0 అవుతుంది, అవునా, ఇన్వర్ట్ చేస్తే. కానీ ఈ నెంబర్ ఏంటి అని కనుక్కోవాలంటే యూ కాన్ డైరెక్ట్లీ డూ ఇట్ ఇన్ డెసిమల్ ఫార్మాట్. డైరెక్ట్గా 2 పవర్ 0 2 పవర్ 1 మల్టిప్లై చేస్తూ వెళ్తే యూ విల్ గెట్ సమ్ నెంబర్ విచ్ ఇస్ ఇన్ హండ్రెడ్స్. కానీ ఎందుకు అలా చేయొద్దంటున్నాను అంటే, whenever you look at the most significant bit here, if the most significant bit is 1, then that number is negative number. ఓకేనా? సో మీరు అడగొచ్చు మ్యామ్, ఇంతకుముందు మరి ఈ కేసులో ఇలా చేసినప్పుడు ఇక్కడ నాకు వన్స్ లో వచ్చింది కదా, నేను లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు, అప్పుడు మరి డైరెక్ట్ గా నేను కన్వర్ట్ చేశాను కదా, ఇక్కడ నాకు మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ 1 అయినా కూడా నేను కన్సిడర్ చేయలేదంటే, whenever you are shifting the numbers, then it doesn't work that way. ఎందుకు? బికాస్ షిఫ్టింగ్ లో నేను షిఫ్ట్ చేసేది దేనికోసం, బిట్స్ ని రిమూవ్ చేసి కొత్త బిట్స్ ని యాడ్ చేయడం కోసం చేస్తున్నాను. బట్ నెగేషన్ ఆఫ్ ఎ నెంబర్ అంటే అర్థం, మీరు ఒక నెంబర్ ని దాని ఆల్టర్నేట్ బిట్స్ తో కన్వర్ట్ చేస్తున్నారు. వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ దాట్, హియర్ యువర్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ బికమ్స్ 1, దట్ మీన్స్ దట్ నెంబర్ ఇస్ నెగటివ్ నెంబర్ అని కన్సిడర్ చేసుకోవాలి. అంతేగాని మీరు దీన్ని మళ్ళీ పాజిటివ్ నెంబర్ అనుకోని 2 పవర్ 0 ఇంటూ 0 2 పవర్ 1 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 2 స్క్వేర్ ఇంటూ 0 అలా చేసుకుంటూ వెళ్ళకూడదు, దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు ఇది నెగిటివ్ నెంబర్ కరెక్టే, మరి నెగిటివ్ నెంబర్ యొక్క డెసిమల్ నేను ఎలా కనుక్కోవాలి? ఎస్ అవును, పాజిటివ్ నెంబర్కి అయితే డైరెక్ట్గా 2 పవర్ 0 2 పవర్ 1 అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. మరి ఇది నెగిటివ్ నెంబర్ అంటున్నారు, మరి దీనికి డెసిమల్ ఎలా కనుక్కోవాలంటే, దట్స్ వేర్ యూ హ్యావ్ అ ఫార్ములా కాల్డ్ 2's కాంప్లిమెంట్ అని అంటామండి. సో వెన్ ఎవర్ అ నెంబర్ ఇస్ నెగిటివ్, you have to apply 2's complement to it and then you will get a positive part of it. ఓకే, సో ఇప్పుడు నాకు 2's complement అంటే ఏంటి అంటే, for a number you have to invert its bits and then add 1 to it, that is known as 2's complement. ఓకేనా? సో ఒక నెగిటివ్ నెంబర్ ని నేను డెసిమల్ లో కన్వర్ట్ చేయాలంటే ఆ నెంబర్ కి నేను 2's కాంప్లిమెంట్ కనుక్కోవాలి. సో ఇప్పుడు నేను ఏ నెంబర్ ని 2's కాంప్లిమెంట్ కనుక్కోవాలి, ఈ నెంబర్ కి, అవునా, నాట్ ఫర్ దిస్. దీని నుంచి నేను నెగేషన్ చేస్తే వచ్చింది నాకు ఈ నెంబర్, ఇది నా ఒరిజినల్ నెంబర్, అవునా, ఒరిజినల్ నెంబర్ 5, దానికి నెగేషన్ చేస్తే వచ్చిన నెంబర్ ఇది. ఇప్పుడు దీన్ని నాకు డెసిమల్ లో కావాలి కాబట్టి ఇప్పుడు ఈ నెంబర్ ని నేను ఇక్కడ 1111, ఓకే, 1010 అని ఉంది ఈ నెంబర్ నాకు. సో ఈ నెంబర్ ని నేను ఇప్పుడు కన్వర్ట్ చేయాలి అని అనుకుంటే వాట్ విల్ ఐ డూ ఇస్ 2's కాంప్లిమెంట్ అంటే ఏంటండి, ఇట్ ఈస్ నథింగ్ బట్, సారీ 1 సెకండ్, 2's కాంప్లిమెంట్ అంటే ఈ నెంబర్ ని ఫస్ట్ మళ్ళీ ఇన్వర్ట్ చేయాలి. ఇన్వర్ట్ చేయడం అంటే 0 0 0 0 0 1 0 1 అంటే విచ్ ఇస్ లైక్ నా ఒరిజినల్ నెంబర్ వచ్చినట్టే, దీనికి నేను +1 యాడ్ చేయాలి. సో ఎప్పుడైనా మనం అడిషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్స్ అయితే ఇట్ ఇస్ ఓకే, 1 + 1 2 2 + 1 3 అని చెప్తాం. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బైనరీ ఎలా వర్క్ అవుతుంది తెలుసా, ఇన్ బైనరీ 1 + 1 is 1 0. ఓకే, 1 ప్లస్ 1 + 1 + 1 ఏమవుతుంది తెలుసా, ఇట్ ఇస్ 1 1. అర్థమవుతుందా?
2 times 1 యాడ్ చేస్తే 1 0 అవుతుందండి. అదే 1ని 3 times యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ 1 1. ఓకే. మరి మ్యామ్ 4 times యాడ్ చేస్తే అంటే ఇట్ విల్ నాట్ బికమ్ 2. అసలు బైనరీలో మనకు 2 ఉందా? యూ డోంట్ హ్యావ్ 2. సో 1 1 కి మళ్ళీ మీరు +1 యాడ్ చేస్తే లాస్ట్ 2 digits లో లాస్ట్ 2 bits 1 1 అవుతుంది కదా, ఆ 1 1 0 అవుతుంది, 1 0 అవుతుంది. ఆ 1 ముందుకు క్యారీ ఫార్వర్డ్ అయ్యి మళ్ళీ 1 1 వస్తుంది, విచ్ విల్ బికమ్ 1 0. మళ్ళీ అది 1 ముందు ఫార్వర్డ్ అయ్యి ఇట్ బికమ్స్ 1 0 0. అర్థమవుతుందా? సో దట్ ఈస్ హౌ అడిషన్ వర్క్స్ విత్ బైనరీ నెంబర్స్, నాట్ యాజ్ డెసిమల్ నెంబర్స్. డెసిమల్ నెంబర్స్ లాగా 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4 అలా అవ్వదండి. ఇట్ వర్క్స్ డిఫరెంట్లీ హియర్. ఇక్కడ నాకు బిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. 1 + 1 యాడ్ చేసినప్పుడు ఇట్ బికమ్స్ 1 0. సో మరి ఆ 0 ఇక్కడ ఉంది, ఆ 1 ముందు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, జస్ట్ లైక్ నార్మల్ అడిషన్స్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ నెంబర్ని తీసుకొని ఐల్ జస్ట్ పుట్ ఇట్ హియర్. సారీ, యా. ఇప్పుడు లెట్స్ సే నాకు ఒక నెంబర్ ఉంది ఇలా ఏదో రాండమ్ గా 1 1 0 0 1 1 0 1 అనే ఒక నెంబర్ ఉందండి ఇలాగా. ఇప్పుడు ఈ నెంబర్ ని, ఆర్ లెట్స్ సే ఐ హావ్ సంథింగ్ లైక్ దిస్, ఇలా ఒక నెంబర్ ఉంది. ఓకే. ఇప్పుడు ఈ నెంబర్ కి నేను 1 యాడ్ చేయడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ప్లస్ తీసుకొని ఈ ప్లేస్ లో 1 యాడ్ చేస్తాను. అవునా? నార్మల్ అడిషన్ లాగా. సో ఇప్పుడు నాకు ఎలా వస్తుంది కింద? 1 + 1 అంటే మామూలుగా అయితే 2 అవుతుంది, బట్ ఇక్కడ 1 + 1 అంటే 1 0. కాబట్టి ఇక్కడ 0 వస్తుంది ఎండ్ లో. మరి ఆ 1 ఎక్కడికి వెళ్తుందండి? క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఇక్కడికి వస్తుంది ఆ 1 దీనిపైకి. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఈ పొజిషన్ లో ఏమవుతుంది? 1 + 1 అవుతుంది, మళ్ళీ 1 0 అవుతుంది. కాబట్టి ఈ పొజిషన్ లో మళ్ళీ నాకు 1 వస్తుంది. సో ఇక్కడ కింద ఏమొస్తుంది నాకు? ఇట్ బికమ్స్ 0 4. అవునా? మళ్ళీ ప్రీవియస్ దానిలో మళ్ళీ 1 + 1 అవుతుంది, అదేమవుతుంది? మళ్ళీ 1 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ 0, ఈ ముందు దాని మళ్ళీ పైన ఏమొస్తుంది? ఐ గెట్ 1 లైక్ దిస్. ఎస్ ఆర్ నో? సో మళ్ళీ ఇప్పుడు 1 + 1 ఏమవుతుంది? 1 0. కాబట్టి అది ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మళ్ళీ నాకు 0 వస్తుంది. అండ్ దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఆ ముందు దీనిపైన నాకు 1 అనేది వస్తుంది. అవునా? ఇప్పుడు 0 + 1 ఎంత? 1. ఓకే. సో 0 + 1 ఇస్ ఇక్కడ 1. ఇంకా మిగతావన్నీ సేమ్, దానిపైన ఇంకేం లేవు కాబట్టి అవి యాజ్ ఇట్ ఈస్ గా 0, then I'll get 1, then I'll get 1. So this is my final output. 1 1 0 1 0 0 0 0. సో అలాగా నేను అడిషన్ చేయాలండి, దేనికైనా అడిషన్ చేయాలి అంటే అర్థం. సో దిస్ ఇస్ కాల్డ్ 2's కాంప్లిమెంట్. ఫస్ట్ ఇన్వర్ట్ చేసి దేనికైనా నేను 2's కాంప్లిమెంట్ కనుక్కోవాలి ఒక బైనరీ నెంబర్ కి అంటే ఆ నెంబర్స్ లో బిట్స్ ని ఫస్ట్ ఇన్వర్ట్ చేయండి, అంటే ఆపోజిట్ గా చేయండి. చేసి దానికి 1 యాడ్ చేస్తే వచ్చే వాల్యూయే మీకు మీ నెగిటివ్ వాల్యూ. ఓకే. సైన్ మైనస్ ఉంటుంది, వచ్చే వాల్యూ నెగిటివ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చిన నెంబర్ ఏంటి? ఇట్ ఇస్ నథింగ్ బట్ దిస్ వాల్యూ. అవునా? ఫస్ట్ నాకు ఇనిషియల్ 5 కి నేను నార్మల్ నెగేషన్ చేస్తే ఇన్వర్ట్ చేస్తాం. 2's కాంప్లిమెంట్ పక్కన పెట్టండి. నార్మల్ నెగేషన్ అంటే అది పాజిటివ్ నెంబర్ అయినా నెగిటివ్ నెంబర్ అయినా, నెగేషన్ అంటే అర్థం బిట్స్ ని ఇన్వర్ట్ చేయడం, అది నెగేషన్ అంటే. సో 5 కి నేను నెగేట్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. కానీ ఈ వాల్యూని డైరెక్ట్ గా నేను డెసిమల్ లో రాసలేను, ఎందుకంటే ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి. సో నెగిటివ్ నెంబర్ ని డెసిమల్ లో రాయాలంటే నేను 2's కాంప్లిమెంట్ అనే మెథడ్ ని ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు ఇదే నెంబర్ ని నేను తీసుకుంటున్నాను, విచ్ ఇస్ 4 1s 1 0 1 0 కదా. సో దీనికి 2's కాంప్లిమెంట్ కనుక్కోవడం అంటే ఏంటి? సో ఐ హావ్ 4 1s 1 0 1 0. ఇది నా నెంబర్. అవునా? దీనికి 2's కాంప్లిమెంట్ కనుక్కోవడం అంటే అర్థం ఫస్ట్ ఈ నెంబర్ ని ఇన్వర్ట్ చేయాలి, విచ్ బికమ్ 0 0 0 0 0 1 0 1. దీనికి నేను ఏం యాడ్ చేయాలి? ఐ షుడ్ యాడ్ 1. అదే 2's కాంప్లిమెంట్ అండి. ఇన్వర్ట్ చేసి యాడ్ చేయడం, 1 యాడ్ చేయడం 2's కాంప్లిమెంట్. దీనికి 1 యాడ్ చేస్తే నాకు ఏమొస్తుంది చెప్పండి అవుట్పుట్? వాట్ విల్ బి మై అవుట్పుట్? సో 0, ఈ నెంబర్ ని తీసేయండి, దీనికి ఇన్వర్ట్ చేసి కనుక్కుంటున్నాము. ఫర్గెట్ దిస్ నెంబర్, లేదా గ్యాప్ ఇవ్వండి, అప్పుడు క్లియర్ అవుతుంది. 1 + 1 ఏమవుతుందండి? 1 0. 1 + 1 is 1 0. సో ఇక్కడ 0 వస్తుంది, ప్రీవియస్ గా 1 వెళ్తుంది. మళ్ళీ 1 + 0 అంటే 1 అవుతుంది. ఓకే. అది అలాగే ఉంటుంది. ఇంకా ప్రీవియస్ ది 1 అవుతుంది, మళ్ళీ ప్రీవియస్ 0, ఇంకా ముందు జీరోస్ అన్ని అలాగే ఉంటాయి. ఓకే. సో దిస్ ఇస్ మై అవుట్పుట్. ఇది ఏం నెంబర్? వచ్చిన డెసిమల్ నెంబర్, బట్ దేనికి? అది ఒక నెగిటివ్ నెంబర్ కి. కాబట్టి దీన్ని ఇప్పుడు మీ డెసిమల్ లో కన్వర్ట్ చేస్తే 0 1 1 0 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 6. సో నాకు వచ్చిన వాల్యూ ఏంటి? -6 అని అర్థం, ఎందుకంటే నెగిటివ్ నెంబర్ కదా నేను కనుక్కుంటున్నాను. సో ఇది నాకు జస్ట్ ఆ వాల్యూ వస్తుంది, సైన్ మాత్రం నెగిటివ్ ఉంటుంది, ఎందుకంటే 2's కాంప్లిమెంట్ త్రూ కనుక్కున్నామంటే అర్థం అది నెగిటివ్ నెంబర్ అని. సో దట్ ఈస్ -6. నాకు అందుకే అవుట్పుట్ ఇక్కడ -6 అని వచ్చిందండి. ఫర్ నెగేషన్ 5 ద ఆన్సర్ ఇస్ -6. ఓకే. అలాగా నేను నెగేషన్ అనేది చేస్తాను. మరి నెగేషన్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ ఎలా చేస్తాను?
మనకి పాజిటివ్ నెంబర్ ని డెసిమల్ లోకి రాసి తర్వాత బిట్స్ ని ఇన్వర్ట్ చేయడం నెగేషన్. ఆ వచ్చిన నెంబర్ ని మళ్ళీ నెగిటివ్ నెంబర్ కాబట్టి ఎలా అని చెప్పాను. బట్ ఇప్పుడు నెగేషన్ ఆఫ్ -5 అంటే ఫస్ట్ నేను డెసిమల్ లో రాసేటప్పుడే నెగిటివ్ నెంబర్ ని రాయాలి కదా డెసిమల్ లో. మరి నెగిటివ్ నెంబర్ ని డెసిమల్ లో ఎలా రాస్తా? సేమ్ 2's కాంప్లిమెంట్ మెథడ్ ఉంది. ఓకే, సో ఫస్ట్ నేను ఏదైనా కూడా ఉన్న నెంబర్ ని ఫస్ట్ డెసిమల్ లో రాసుకోవడం నా థింగ్. దాన్ని నేను ఇన్వర్ట్ బిట్స్ చేస్తే వచ్చేది నా నెగేషన్. అది మనందరికీ తెలుసు. ఆ వచ్చిన నెంబర్ పాజిటివ్ అయితే డైరెక్ట్ గా డెసిమల్ లోకి చేస్తాం. ఒకవేళ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ 1 ఉంటే నెగిటివ్ నెంబర్ కాబట్టి మనం దానికి 2's కాంప్లిమెంట్ కనుక్కుంటాం. ఇప్పుడు నేను కనుక్కోవాల్సిన నెగేషనే నెగిటివ్ నెంబర్కి అయినప్పుడు ఆ నెగిటివ్ నెంబర్ ని డెసిమల్ లో డైరెక్ట్ గా రాసేయలేము కదా. ఇప్పుడు 5 ని రాసినట్టు ఇలా 000000101 అని -5 అలా రాసేయలేము డైరెక్ట్ గా. ఇప్పుడు -5 కావాలంటే సేమ్ మీరు 2's కాంప్లిమెంట్ కనుక్కోవాలి. అంటే ఫస్ట్ 5 ని డెసిమల్ లోకి రాయండి, దాన్ని ఇన్వర్ట్ చేయండి, +1 యాడ్ చేస్తే వచ్చేదే మీకు -5. ఓకే, సో 5 అంటే ఇదే కదా, అవునా కాదా? సో దీన్ని నేను ఇన్వర్ట్ చేయడం అంటే ఇదే వస్తుంది. దానికి +1 చేస్తే ఏమొస్తుంది? లాస్ట్ లో 1 యాడ్ చేయడం. సో ఇప్పుడు -5 అంటే నథింగ్ బట్ 11111011 నా -5. ఎందుకంటే 5 ని రాసి దాన్ని ఇన్వర్ట్ చేస్తే నాకు 11111010 వస్తుంది. దానికి +1 యాడ్ చేస్తే 11111011 వస్తుంది. దిస్ ఇస్ -5 ఫర్ మీ. ఇప్పుడు -5 కి నెగేషన్ అంటే అర్థం ఏంటి? ఆ బిట్స్ ని ఇన్వర్ట్ చేయడం. సో ఐ విల్ గెట్ 00000100. అంటే ఇది ఏంటండి? దిస్ ఇస్ నథింగ్ బట్ 4 ఓన్లీ. నో, 2 పవర్ 0, 2 పవర్ 1 అన్ని జీరోస్ వస్తాయి. 2 స్క్వేర్ దగ్గర మాత్రం 1 వచ్చింది, విచ్ ఇస్ +4 ఫర్ మీ. సో నాకు అందుకే +4 వచ్చింది అవుట్పుట్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ యూస్ 2 కాంప్లిమెంట్స్ మెథడ్ టు ఫైండ్ అవుట్. అసలు 2's కాంప్లిమెంట్ యూస్ చేసేది ఒక డెసిమల్ నెగిటివ్ నెంబర్ ని, సారీ, ఒక బైనరీ డెసిమల్ నెగిటివ్ నెంబర్ లో బైనరీలోకి రాయడానికైనా, లేకపోతే ఒక బైనరీలో నెగిటివ్ నెంబర్ ఉందంటే దాన్ని డెసిమల్ లో కన్వర్ట్ చేయడానికైనా 2's కాంప్లిమెంట్ వాడతాం. బట్ నెగేషన్ అంటే అర్థం జస్ట్ ఇన్వర్టింగ్ ద బిట్స్. ఇవంతా కన్ఫ్యూజన్ వద్దు కాబట్టి నేను మీకు ఫస్ట్ లోనే ఏం చెప్పానండి, ఐ హావ్ గివెన్ యూ అ ఫార్ములా విచ్ ఇస్ మైనస్ ఆఫ్ నెంబర్ +1. సో మీకు ఏ నెంబర్ ఇచ్చినా దానికి ఆ ఫార్ములా అప్లై చేస్తే మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. కానీ అది తెలుసుకునేంత మాత్రాన ఇట్స్ నాట్ ద కంప్లీట్ నాలెడ్జ్. సో అందుకోసం మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం. క్లియర్? సో దిస్ ఇస్ అబౌట్ యువర్ బిట్వైజ్ ఆపరేటర్స్. ఓకే, ఇందులో ఆర్ అండ్ ఎక్స్ఆర్ ఈజీగానే ఉంటాయండి. మెయిన్గా ఫోకస్ చేయాల్సింది లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అండ్ నెగేషన్. క్లియర్? సో దిస్ ఇస్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ బిట్వైజ్ ఆపరేటర్స్. ఓకే, సో ఇప్పుడు ఇదే నంబర్ న్యూమరిక్ డేటా టైప్స్ లో మనకి ఫ్యూ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయండి విచ్ విల్ బి సీన్. ఇన్బిల్ట్ అంటే ఆల్రెడీ ప్రీడిఫైన్ ఫంక్షన్స్. ఎలా అయితే ప్రింట్ ఉంది, లెన్ అనేది చూపించాను మీకు ఆల్రెడీ లెంత్ కనుక్కోవడానికి, అండ్ టైప్ అనే ఫంక్షన్ చూసాం టైప్ కనుక్కోవడానికి. ఇవంతా ప్రీడిఫైన్ కదా. అలాగే మనం న్యూమరిక్ డేటా టైప్స్ మీద కొన్ని ఫంక్షన్స్ అప్లై చేయొచ్చు, లైక్ మిన్, మ్యాక్స్. ఓకే, ఆల్రెడీ నేను మిన్ మ్యాక్స్ మీకు చెప్పాను ప్రీడిఫైన్ ఫంక్షన్స్ లో. అవి లిస్ట్ మీద కూడా అప్లై చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఐ కెన్ జస్ట్ టేక్ మినిమం ఆఫ్. సో మిన్ అనేది ఒక ఫంక్షన్ కాబట్టి ఆ ఫంక్షన్ లో మీరు ఏవైనా వాల్యూస్ పంపించండి, 34, 23, 12, 78, 45 ఇలా ఎన్ని వాల్యూస్ అయినా పంపించవచ్చు. సో మిన్ ఆఫ్ ఈ వాల్యూస్ అంటే ఇట్ విల్ రిటర్న్ మీ ద మినిమం ఆఫ్ దోస్ వాల్యూస్. ఓకే, సేమ్ గోస్ ఫర్ మాక్సిమం ఆల్సో. సో ఇవే నేను వాల్యూస్ తీసుకొని ఐ విల్ జస్ట్ కన్వర్ట్ ఇట్ టు మాక్సిమం. ఓకే, సో ఇదే వాల్యూస్ కి నేను మాక్సిమం ఫైండ్ అవుట్ చేస్తే మ్యాక్స్ ఆఫ్ అనే ఫంక్షన్ ని వాడతామండి. దిస్ ఇస్ హౌ యూ విల్ ఫైండ్ అవుట్ మాక్సిమం ఆఫ్ ద given numbers. Okay, and then the next one you have is round. సో రౌండ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు యర్ రౌండ్ ఆఫ్. సో నేను మీకు ఇంట్ కన్వర్జన్ అప్పుడు చెప్పాను, గుర్తుందా? ఫ్లోట్ నుంచి ఇంట్ చేసేటప్పుడు జనరల్లీ ఏమవుతుంది, ఫ్లోటింగ్ పాయింట్ 4.8 ఉంటే నాకు ఇంట్ ఆఫ్ 4.8 అంటే నాకు ఏమి ఇస్తుంది? 4 ఇస్తుంది, 5 ఇవ్వదు. ఓకే, ఇంట్ ఆఫ్ 4.2 అన్నా కూడా 4 ఇస్తుంది. జస్ట్ అది డెసిమల్ ని తీసేసి ఇంటిగ్రల్ పార్ట్ ఇస్తుంది. బట్ రౌండ్ అనేది అలా వర్క్ అవ్వదు. సో రౌండ్ ఆఫ్ అనేది ఏం చేస్తుందంటే, లెట్స్ హ్యావ్ ఎ నెంబర్ లైక్ దిస్ 9.45 ఇలా ఉందనుకోండి ఒక నెంబర్. ఇలా మీరు ఇచ్చేసి జస్ట్ వదిలేసి రన్ చేస్తే దీన్ని, సో యూ కెన్ సీ ఐ జస్ట్ గాట్ 9. ఓకేనా? ఎందుకు అంటే నేను దీన్ని రౌండ్ ఆఫ్ చేసినప్పుడు 9.45 సంథింగ్ అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ 9.5 కదా, కాబట్టి 9 ఇచ్చింది. అదే నేను ఇక్కడ 9.75 సంథింగ్ ఇచ్చాను అనుకోండి, విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 9.5. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఆన్సర్ 10 వచ్చింది. దిస్ వర్క్స్ జస్ట్ లైక్ ఆ రౌండ్ ఆఫ్. మనం ఎలా రౌండ్ ఆఫ్ చేస్తామో అలా వర్క్ చేస్తుంది. దీనిలో ఇంకొక పారామీటర్ కూడా ఉందండి. ఆఫ్టర్ 9.75 సంథింగ్ యూ కెన్ గివ్ వన్ నెంబర్. ఆ నెంబర్ దేనికంటే
నాకు ఎన్ని డెసిమల్ పాయింట్స్ వరకు రౌండ్ ఆఫ్ అవ్వాలి అని చెప్పడానికి. ఓకే, బై డిఫాల్ట్ అది 0గా ఉంటుంది, అందుకే నాకు ఏం డెసిమల్స్ లేకుండా ఇంటిజర్ వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ నేను 4 ఇచ్చానంటే అర్థం ఇక్కడ నాకు ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 పాయింట్స్ ఉన్నాయి కదా, ఆర్ లెట్స్ సే నేను 2 ఇచ్చాను అనుకోండి, నాకు 2 డెసిమల్ పాయింట్స్ వరకు రౌండ్ ఆఫ్ అవ్వాలి అని. సో 9.75731 అనేది రౌండ్ ఆఫ్ అయితే నాకు 9.76 అని వస్తుంది, బికాస్ నేను 2 డెసిమల్ పాయింట్స్ వరకు రౌండ్ ఆఫ్. మరి ఇంతకుముందు నేను ఏం ఇవ్వనప్పుడు అది ఏం తీసుకుంది, బై డిఫాల్ట్ 0 తీసుకుంది, కాబట్టి 0 డెసిమల్ పాయింట్స్ అంటే నథింగ్ బట్ ఇంటిజర్ అని, సో ఇంటెగ్రల్ వాల్యూ ఇస్తుంది. సో అలాగా నేను సో ఈ రౌండ్ ఆఫ్ ఎలా జరుగుతుందో మన అందరికీ తెలుసు. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది తీసేస్తే ముందు 3 వస్తుంది. సో లెస్ దాన్ 5 ఉంటే అదే నెంబర్ వస్తుంది, గ్రేటర్ దాన్ 5 ఉంటే ఆ తర్వాత నెంబర్ వస్తుంది. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి ముందుది కూడా 7 అలాగే ఉండిపోతుంది. ఇక్కడ 7 ఉంది కాబట్టి ముందుది +1 అయి 6గా కన్వర్ట్ అవుతుంది. సో నేను 2 డెసిమల్ పాయింట్స్ వరకు కాబట్టి 9.76 అని వచ్చింది. సో ఇలాగా యూ కెన్ యూజ్ మిన్. సో మిన్ ఆఫ్ ఈ నెంబర్స్ 12 వచ్చింది, సేమ్ మ్యాక్స్ ఆఫ్ ఆ నెంబర్ 78 వచ్చింది. సో ఇలా మనకి నంబర్ న్యూమరిక్ డేటా టైప్స్ మీద, అవి మీరు ఫ్లోట్స్ అయినా తీసుకోండి, కాంప్లెక్స్ అయినా తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆన్ న్యూమరిక్ డేటా టైప్ your min, max and round off works as normal functions. Okay na? So this is everything about your numeric data types. ఏవేవండి int, float and complex. ఇలా ఒక్కొక్క డేటా టైప్ లో ఇన్బిల్ట్ లోపల చాలా ఉంటాయండి టు లెర్న్ విత్. సో నెక్స్ట్ మనం ఇంకోటి ఏం స్టార్ట్ చేయబోతున్నామంటే స్ట్రింగ్స్. ఓకే, సో ఈరోజు స్ట్రింగ్స్ లో నేను ఎలా యాక్సెస్ చేస్తాము, సింగిల్ క్యారెక్టర్ ఇన్సైడ్ స్ట్రింగ్ ఎలా చేస్తాము, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఎలా చేస్తాం అక్కడ దాకా చూద్దాం. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఇంకా చాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం రేపటి క్లాస్లో చూద్దాము. వేర్ వీ కెన్ సీ దేర్ ఆర్ మెనీ, లైక్ కేస్ చేంజింగ్ కోసం, స్పేసెస్ రిమూవ్ చేయడం కోసం, స్ప్లిట్ చేయడం కోసం, దెన్ జాయిన్ చేయడం కోసం, ఇలా చాలా ఉంటాయి. విల్ సీ వన్ ఆఫ్టర్ ద అదర్. ఓకే, ఫస్ట్ లెట్ మీ జస్ట్ టేక్ అ న్యూ ఫైల్ ఫర్ యువర్ స్ట్రింగ్స్. So just go to your scripts. My keyboard is not working. Okay, so click a Python file. ఇక్కడ నేను strings అని తీసుకున్నాను. ఓకేనా? సో నౌ వి ఆల్ నో బేసిక్ ఇంట్రడక్షన్ స్ట్రింగ్స్ గురించి అందరికీ తెలుసండి. సీక్వెన్స్ టైప్ లో ఫస్ట్ వన్ స్ట్రింగ్స్. ఓకే, సో స్ట్రింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ అన్నిటిని జాయిన్ చేస్తే దాన్నే స్ట్రింగ్ అంటాం. క్యారెక్టర్ అంటే జస్ట్ ఆల్ఫాబెట్, జస్ట్ నెంబర్ కాదు, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి అన్ ఆంపర్సండ్ సింబల్, క్యాప్ అండ్ హ్యాష్ సింబల్, ప్లస్ మైనస్, క్వశ్చన్ మార్క్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, స్పేస్, అన్ని కూడా క్యారెక్టర్స్. ఓకేనా? సో if I want to just define a string, I can just say it is sequence of characters. Okay, so ఈ స్ట్రింగ్ లో నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్ అప్పుడు మీకు చెప్పాను, స్ట్రింగ్ అనేది 4 టైప్స్ లో మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. The first one is by using double quotes, second one is by using single quotes, third one is by using triple double quotes or triple single quotes. సో అవన్నీ జస్ట్ నేను ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను. సో జస్ట్ ఓకే సారీ str1 అని ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. సో జస్ట్ హలో వరల్డ్ అని నేను రాస్తే దిస్ ఇస్ వన్ స్ట్రింగ్. ఓకే, ఇంకొకటి స్ట్రింగ్ 2 తీసుకుంటాను. ఇక్కడ నేను వెల్కమ్ టు పైథాన్ క్లాస్ అని రాస్తాను. బట్ ఇక్కడ నేను డబల్ కోట్స్ బదులు ఏం చేస్తాను, ఐ యూస్ సింగిల్ కోట్స్. ఓకే, మరి డిఫరెన్స్ ఏంటి మ్యామ్ డబల్ కి సింగిల్ కంటే? బోత్ ఆర్ సేమ్, బట్ ఎందుకు వేరువేరుగా యూస్ చేస్తాము అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ హైలైటింగ్. నేను ఏదైనా హైలైట్ చేయాలనుకున్నప్పుడు, లెట్స్ సే నేను పైథాన్ ని హైలైట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, సో ఐ పుట్ ఇట్ ఇన్ డబుల్ కోట్స్ లైక్ దిస్. అప్పుడు నేను ఓవరాల్ స్ట్రింగ్ ని సింగిల్ కోట్స్ లో పెడతాను. ఇప్పుడు నేను పైథాన్ ని సింగిల్ కోట్స్ లో హైలైట్ చేయాలంటే ఓవరాల్ స్ట్రింగ్ డబుల్ కోట్స్ లో పెడతాను, బికాస్ దోస్ కోట్స్ ఆర్ ద ఇండికేటర్స్ ఫర్ మై స్ట్రింగ్ బిగినింగ్ అండ్ ద స్ట్రింగ్ ఎండ్. ఓకేనా? సో అవే నేను ఇక్కడ ఇనిషియలైజేషన్ కూడా డబుల్ కోట్స్ తో చేసి లోపల కూడా హైలైటింగ్ డబుల్ కోట్స్ లో చేస్తే మై ఇంటర్ప్రిటర్ డజంట్ అండర్స్టాండ్. ఓకే, సో అందుకోసం మనకి 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోడ్స్ ఉన్నాయి. మరి ట్రిపుల్ డబుల్ కోట్స్, ట్రిపుల్ సింగిల్ కోట్స్ ఎందుకు ఉన్నాయి అంటే దీస్ ఆర్ ఫర్ ద మల్టీ లైనర్ స్ట్రింగ్స్. ఇవన్నీ ఏంటి సింగిల్ లైనర్ స్ట్రింగ్స్ కోసము, బట్ మల్టీ లైనర్ స్ట్రింగ్స్ కి వచ్చేసరికి లెట్స్ సే ఐ హావ్ సంథింగ్ లైక్ దిస్. ఇదే హలో వరల్డ్, వెల్కమ్ టు పైథాన్. ఓకే, today is Monday, tomorrow is Tuesday, and or let's say today is Tuesday, tomorrow is Wednesday and రాద్దాం అనుకుందాం. సో ఏం చేస్తాను, today is Tuesday, full stop, tomorrow is Wednesday అని ఇలా రాస్తాను. నార్మల్ గా మన ప్రకారం ఫుల్ స్టాప్ ఇస్తే నెక్స్ట్ లైన్ కి వెళ్ళాలి అని మనం అనుకుంటాం. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పైథాన్ ఇంటర్ప్రిటర్ ఫుల్ స్టాప్ ఇచ్చినంత మాత్రం అది నెక్స్ట్ లైన్ లోకి ఏం వెళ్ళిపోదండి. ఎవ్రీథింగ్ ఆఫ్ దిస్ విల్ బి ప్రింటెడ్ ఇన్ అ సింగిల్ లైన్.
సో పోన్లే నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేద్దామని నేను ఇలా రాశాను అనుకోండి, అప్పుడు నాకు 2 డిఫరెంట్ స్ట్రింగ్స్లో అయిపోయింది కానీ మొత్తం అంతా ఒకే స్ట్రింగ్లో రాలేదు. చూడండి. సో ఇలా నేను 2 డిఫరెంట్ లైన్స్లో రాయాలి అని అనుకున్నప్పుడు పోనీ ఇలా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ నేను ఇలా తీసేసాను అనుకోండి. ఓకే, దెన్ ఐ విల్ గెట్ అన్ ఎర్రర్. సో నేను రాసినట్టుగానే రావాలి అని అనుకుంటే దెన్ ఐ హ్యావ్ టు యూస్ ట్రిపుల్ కోట్స్ హియర్. ఓకే, ఇప్పుడు చూడండి దట్ ఎర్రర్ ఈస్ గాన్. వెన్ ఎవర్ ఐ యూస్ ట్రిపుల్ కోట్స్ నేను మల్టీ లైనర్లో నా స్ట్రింగ్స్ని రాసుకోవచ్చు. ఓకే, నౌ ఇఫ్ యూ రన్ అండ్ సీ దిస్, సో యూ కెన్ సీ హియర్. ఓకే, సారీ, ఐ హ్యావెంట్ ప్రింటెడ్ దెమ్, అందుకే మీకు ఏం రాలేదండి. సో ఐ ప్రింట్ str1 అట్ ద సేమ్ టైం. నాకు కన్సోల్లో డిస్ప్లే అవ్వాలంటే అన్నిటిని ప్రింట్ చేస్తేనే కదా, లేకపోతే నథింగ్ ఈస్ విజిబుల్ ఫర్. సో str3 ఈ మూడింటిని ప్రింట్ చేసి రన్ చేస్తున్నాను. సో యూ కెన్ సీ హెలో వరల్డ్ ఒకటి, వెల్కమ్ టు పైథాన్ క్లాస్, ఇవి రెండు వేరే వేరేవి. అండ్ ఇక్కడ నాకు 2 లైన్స్ లో ఉంది కాబట్టి ఇవి కూడా 2 లైన్స్ లో వచ్చాయి. మరి ఈ స్పేస్ దేనివల్ల వచ్చిందంటే ఇనిషియల్ గా ఈ స్పేస్ ఉంది కదా దానివల్ల. ఒకవేళ నేను దీన్నే స్టార్టింగ్ లో తీసుకున్నాను అనుకోండి ఇలాగా, ఓకే, దెన్ ఐ విల్ గెట్ ఇన్ లైన్ ఆఫ్టర్ లైన్. సో యూ కెన్ సీ టుడే ఇస్ ట్యూస్డే, టుమారో ఇస్ వెడ్నెస్డే అని వచ్చి. ఓకే, సో ఇలా నేను మల్టీ లైనర్ లో రాయాలనుకుంటే ఐ యూస్ ట్రిపుల్ కోట్స్. సేమ్ మల్టీ లైనర్ రాసి నేను అది ట్రిపుల్ సింగిల్ కోట్స్ లో కూడా రాసుకోవచ్చు. అగైన్ ఎందుకు డిఫరెన్స్ అంటే దీనికి ఎందుకు ఉందో డిఫరెన్స్ హైలైటింగ్ పర్పస్ కి, దానికి కూడా అదే డిఫరెన్స్ అండి. ఓకేనా, సో ఐ కెన్ రైట్ ద సేమ్ వన్, str4 is equals to, you can write this is line 1, okay, and this is line 2 అని రాశాను. సో ఇక్కడ నేను ట్రిపుల్ కోట్స్ ట్రిపుల్ సింగిల్ కోట్స్ అనేవి యూస్ చేసి హైలైట్ చేసి క్రియేట్ చేసిన ఇలా. ఓకేనా, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ యూస్ ఎనీ ఆఫ్ ద 4 వేస్ బేస్డ్ ఆన్ యర్ రిక్వైర్మెంట్. మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు 4 వేస్ లో ఏవైనా రాయొచ్చండి. ఐదర్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ డబుల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ సింగిల్ కోట్స్. ఓకే, దిస్ ఇస్ జస్ట్ ఫర్ ద ఇనిషియలైజేషన్ ఆఫ్ అ స్ట్రింగ్. అంటే నేను ఒక వేరియబుల్ ని తీసుకొని అందులో స్ట్రింగ్ ని ఇనిషియలైజ్ చేయడం వరకే ఇది. ఏదైనా నా దగ్గర డేటా ఉంది అనుకోండి, నా నెక్స్ట్ స్టెప్ ఏంటి, హౌ టు యాక్సెస్ ద డేటా. ఓకే, ఆ డేటాలో పార్ట్స్ నేను ఎలా యాక్సెస్ చేస్తాను అనేది నేను చూడాలి. దట్ ఈస్ నోన్ యాజ్ యాక్సెసింగ్ ఆఫ్ అ స్ట్రింగ్ అంట. ఓకే, సో నేను స్ట్రింగ్ యాక్సెస్ చేయాలి అని అంటే ఇట్ ఈస్ స్ట్రింగ్, ద క్యారెక్టర్స్ ఇన్ అ స్ట్రింగ్ ఆర్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ అ నంబర్ కాల్డ్ ఇండెక్స్. ఆ ఇండెక్స్ ఏంటంటే ఇట్ ఈస్ అ పొజిషనల్ వాల్యూ అని చెప్తామండి. సో ప్రతి స్ట్రింగ్ కూడా, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇన్సైడ్ అ స్ట్రింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇండెక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ క్యారెక్టర్ ఇండెక్స్ వచ్చేసి 0, సెకండ్ క్యారెక్టర్ 1, థర్డ్ క్యారెక్టర్ 2, అలాగా. నేను పొజిషన్ చెప్తే దాని ఇండెక్స్ ఏమవుతుంది, పొజిషన్ -1 అవుతుంది. ఎందుకు, సెకండ్ పొజిషన్ అంటే అర్థం దాని ఇండెక్స్ ఏమవుతుందండి 1 కదా. థర్డ్ పొజిషన్ అంటే ఇండెక్స్ 2, బికాస్ ఫస్ట్ పొజిషన్ ఇండెక్స్ 0 కాబట్టి. ఓకే, ఆల్వేస్ రిమెంబర్ ద ఇండెక్స్ ఇస్ 1 లెస్ దాన్ ద పొజిషన్. ఓకే, సో ఇప్పుడు నేను స్ట్రింగ్ లెట్స్ సే హెలో వరల్డ్ స్ట్రింగే తీసుకుందాము. సో మళ్ళీ నేను ఇది ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. జస్ట్ ఇది విజిబిలిటీ కోసం నేను తీసుకుంటున్నాను అంతే అండి. అన్నిసార్లు రీఅసైన్ చేయాలా మ్యామ్ అంటే అవసరం లేదు. ఇప్పుడు నాకు కిందకి వెళ్ళిపోతుంది కనిపించదు కాబట్టి నేను అలా తీసుకున్నాను అంతే. ఇప్పుడు ఈ స్ట్రింగ్ లో నేను ఏ క్యారెక్టర్ని యాక్సెస్ చేయాలన్నా యూజింగ్ ఇండెక్స్ కాబట్టి టేక్ ద నేమ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఆఫ్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ అండి. ఓకేనా, నేను ఎప్పుడైనా స్ట్రింగ్ ఆఫ్ అన్నానంటే అర్థం ఓఎఫ్ ఆఫ్ కాదు, ఇట్ ఇస్ స్క్వేర్ బ్రాకెట్స్. సో ఇఫ్ ఐ గివ్ ఎనీ నంబర్ హియర్, దట్ మీన్స్ ఐఎమ్ యాక్సెసింగ్ అ పార్ట్ ఆఫ్ అ స్ట్రింగ్. అంటే ఒక లెటర్, ఒక క్యారెక్టర్ ని నేను యాక్సెస్ చేసిన స్ట్రింగ్ లో హూజ్ ఇండెక్స్ ఇస్ 4. ఫోర్త్ ఇండెక్స్ దేనికి ఉంటుందండి, 5th పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్ కి. సో 5th పొజిషన్ లో ఏముంది, ఇట్ ఇస్ O. ఓకే, సో ఇఫ్ యూ ప్రింట్ str1 of 4, ఓకే, యూ కెన్ సీ ఐ గాట్ O హియర్. ఓకే, ఇలా నేను ఏ వాల్యూ అయినా ఇచ్చి ఈచ్ క్యారెక్టర్ ని యాక్సెస్ చేయొచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయండి నా ఇండిసెస్, స్టార్టింగ్ ఫ్రమ్ 0 ఏ వాల్యూ వరకు వెళ్తుంది, వాట్ ఈస్ ద లాస్ట్ ఇండెక్స్ నెంబర్, ఇట్ ఇస్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ -1. అంతే కదా. ఇప్పుడు నాకు ఈ స్ట్రింగ్ లో 5 + 5 మొత్తం 10 ప్లస్ స్పేస్ ఒకటి 11 క్యారెక్టర్స్ ఉన్నాయి. నా ఇండిసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడి వరకు వెళ్తాయి, 0 నుంచి 10 వరకు వెళ్తాయి. ఎందుకంటే 11th క్యారెక్టర్ అంటే 10 కదా ఇండెక్స్. 0 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో ఎప్పుడైనా కూడా స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 ఇట్ గోస్ టిల్ లెంత్ -1. మరి లెంత్ ఎలా కనుక్కుంటాము అంటే we all know we have a function called len of that string. Okay, so if I give that, I'll get the length of the string. అవునా కాదా. సో now if you print and see, you will get the length as 11.
సో ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్ లో లాస్ట్ క్యారెక్టర్ ని యాక్సెస్ చేయాలంటే లెట్స్ సే నాకు తెలియదు దాని నెంబర్ ఎంతో. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు, str1 ఆఫ్, ఓకే, ఇక్కడ ఒక నెంబర్ నాకు తెలియదు, దాని ఇండెక్స్ తెలియదు కాబట్టి ఆ ప్లేస్ లో నేను len ఆఫ్ str1 -1 అని తీసుకుంటా. కెన్ ఐ డూ దట్? సో నాకు అప్పుడు len ఆఫ్ str1 అంటే 11 వస్తుంది, 11 - 1 అంటే 10 అవుతుంది. సో str1 ఆఫ్ 10 అంటే it is my last character. So if I run this, you will get d as the output. So you can see d as the output. సో ఇది మళ్ళీ కొంచెం డిఫికల్ట్, అవునా కాదా? ప్రతిసారి లెంత్ కనుక్కొని -1 చేసి. సో ఇన్సైడ్ స్ట్రింగ్స్ యూ కెన్ ఆల్సో యాక్సెస్ ద స్ట్రింగ్స్. దిస్ ఇస్ పాజిటివ్ ఇండెక్స్ అంటాం కదా, నెగటివ్ ఇండెక్స్ తో కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. You can access the characters of a string even by using negative index. So negative index ante it starts from -1. Okay, positive ante 1 to 3 కానీ 0 తో స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ. నెగటివ్ లో -0 అనేది ఉండదు కదా, సో ఇట్ స్టార్ట్స్ విత్ -1. బట్ -1 దేనికి ఇండెక్స్ అంటే నాట్ ఫర్ ద ఫస్ట్ క్యారెక్టర్, ఇట్ ఇస్ ఫర్ ద లాస్ట్ క్యారెక్టర్. ఓకే, సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ -1 ఫర్ ద లాస్ట్ క్యారెక్టర్. లాస్ట్ బట్ 1 కి -2, దాని ముందు -3, దాని ముందు -4, అలా వెళ్తూ ఫస్ట్ క్యారెక్టర్ కి ఏమవుతుందంటే ఇట్ ఇస్ -0, -1, -2, -3 ఇంక్రీజ్ అవుతుంది కదా. సో -4, -5 అవుతుంది. సో లాస్ట్ ఏమవుతుంది, -11 వస్తుంది. 11 అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ కదా. సో whenever I use negative indexing, the index value starts from -1 and goes till minus length of the string. ఓకే, పాజిటివ్ అయితే 0 నుంచి లెంత్ -1 వరకు వెళ్తుంది, ఎందుకంటే 0 నుంచి 11 అంటే 0 to 10 వస్తున్నాం, 11th రాదు. ఓకే, అలాగే నెగిటివ్ అన్నప్పుడు 0 లేదు, -1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి -11 వరకు వెళ్ళాలి, అంటే మైనస్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు వెళ్తాయి. సో ఇప్పుడు నేను నెగిటివ్ ఇండెక్సింగ్ యూస్ చేసేటప్పుడు, సో ఐ కెన్ యూస్, ఇఫ్ ఐ డూ ప్రింట్ str1 is the name of my string of -4 అని చేశానంటే నాకు ఏం వస్తుందండి అవుట్పుట్, లాస్ట్ నుంచి 4th క్యారెక్టర్ వస్తుంది, నాట్ ఫ్రమ్ ఫస్ట్, బికాస్ నెగిటివ్ ఇండెక్సింగ్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద రైట్ మోస్ట్ ఎండ్ అండ్ గోస్ టిల్ ద లెఫ్ట్. ఓకే, ఇంటర్ప్రిటర్ ఎప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్ రీడ్ చేస్తుందని చెప్పాను కదా, లెఫ్ట్ టు రైట్ రీడింగ్ వచ్చేసి పాజిటివ్ అవుతుంది, బట్ రైట్ టు లెఫ్ట్ వెళ్ళింది కాబట్టి నేను నెగిటివ్ ఇండెక్స్ తీసుకుంటున్నాను. సో లాస్ట్ నుంచి 4th అంటే DLRO రావాలి. ఓకే, సో ఇఫ్ యూ రన్ దిస్ యూ కెన్ సీ ద అవుట్పుట్ as O. ఓకే, ఇలా నేను ఒక స్ట్రింగ్ ని ఐదర్ పాజిటివ్ ఇండెక్స్ తో కూడా యాక్సెస్ చేయొచ్చు ఆర్ నెగిటివ్ ఇండెక్స్ తో కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు నెగిటివ్ తో చేస్తున్నప్పుడు నాకు ఫస్ట్ క్యారెక్టర్ కావాలంటే ఏం చేస్తాను, నార్మల్ గా అయితే 0, str1 ఆఫ్ 0 చేస్తే ఫస్ట్ క్యారెక్టర్ వస్తుంది. మరి ఇప్పుడు నెగిటివ్ యూస్ చేసి ఫస్ట్ క్యారెక్టర్ కావాలంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏమవుతుందండి, మైనస్ ఆఫ్ ద లెంత్ నో, అంతే కదా, లెంత్ 11 అయితే ఫస్ట్ క్యారెక్టర్ ది -1, -2, -3 అని వచ్చి లాస్ట్ -11 కే వస్తుంది కదా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ లెన్ ఆఫ్ మై str1. ఎస్ ఆర్ నో? సో ఇది లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, దానికి నేను నెగిటివ్ సైన్ అప్లై చేశాను. సో డైరెక్ట్ గా ఇలా అన్నా తీసుకోండి, ప్రాబ్లం లేదు, మీరు పెరంథసిస్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఇవ్వకపోయినా ఇచ్చినా మనకు కన్ఫ్యూజన్ ఉండకుండా నేను ఇచ్చాను అంతే. ఓకే, సో -len ఆఫ్ str1 అంటే లెన్ వచ్చేసి 11 వస్తుంది, సో -11 అంటే నాకు నథింగ్ బట్ ఫస్ట్ క్యారెక్టర్. So if you see, I got H, which is the first character. So ilaga you can access the characters inside a string either by using positive index which starts from 0 and goes till length -1, or by using negative index which starts from -1 and goes till minus length, but from right to left, and last to first వస్తుంది, not from first to last. Clear? So this is how you access characters in a string. So in the next class we'll be seeing how we can apply various operations on a string. సో నంబర్స్ మీద ఎలా అయితే ప్లస్ మైనస్ ఆపరేషన్స్ అప్లై చేసామో అలా స్ట్రింగ్స్ మీద కూడా కొన్ని ఆపరేషన్స్ ఉంటాయండి. దోస్ హ్యావ్ సర్టెన్ నేమ్స్ లైక్ స్ట్రింగ్ కాంకాటినేషన్ అని, స్ట్రింగ్ రిపిటేషన్ అని ఇలా ఉంటాయి. అక్కడ కూడా మనం ప్లస్ మల్టిప్లికేషన్ సింబల్స్ యూస్ చేస్తాం, బట్ దే వర్క్ డిఫరెంట్లీ ఫర్ స్ట్రింగ్స్ దాన్ ద నంబర్స్. ఓకే, అండ్ దెన్ యూ ఆల్సో హ్యావ్ స్ట్రింగ్ స్లైసింగ్ అని ఉంటుంది, వేర్ ఇక్కడ మీరు సింగిల్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, ఒకవేళ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ నాకు కావాలంటే ఎలాగా. Okay, దాన్ని ఎలా చేస్తాం అనేది కూడా we'll be seeing later on, and then we can see inbuilt functions, all those things. Clear? Okay then. So let's end the session for today. So ఈ రోజు మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటండి, మెయిన్లీ